మ్యాచ్ అయిందా? సో మీరు కూడా కూల్గా ఉన్నారు కాబట్టి మీతోటి ఫస్ట్ ఒక చిన్న ప్రపోజల్ ఇద్దామే అనుకుంటున్నాను. సో యాక్సెప్ట్ చేస్తారా? హ్యాపీ రోజ్ డే. ఓకే, రోజ్ డే అన్నమాట మీకోసం తీసుకొచ్చాం రెడ్ కలర్. మీరు ఒక షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తారు, సన్నీ నవీన్ గానే తెలుసు. కానీ నేను పుట్టిన పెరిగింది హైదరాబాద్. బీటెక్ తర్వాత నార్మల్గా అందరూ జాబ్ చేయాలని ఐటీ కోసం వెళ్తూ ఉంటారు. దెన్ మీరెందుకు ఇలా యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చారు? ఆల్మోస్ట్ అందరూ బీటెక్ చేసి డైరెక్ట్గా అంటే ఫిలిమ్స్ చేయాలి అని అంటే దెన్ మరి ఇంట్లో ఒప్పుకున్నారా? నేను కూడా ఏంటంటే ఆ టైంలో ఫిలిమ్స్ అవి ఇవన్నీ చెప్పలేదు ఇంట్లో. జస్ట్ ఆ సీన్ ముందు ఏదో గేమ్ ఆడుతూ అమ్మాయి పర్మిషన్ లేకుండా అమ్మాయి బుగ్గ మీద ముద్దు పెట్టడం లాంటిది ఏదైతే సీన్ ఉందో, ఆ సీన్ తర్వాత అమ్మాయి చంప మీద కొట్టేసి వెళ్ళిపోతుంది. నేను నిజంగా కొట్టింది. చాలా టేక్స్ తీసుకుందా, లైట్ గా వాచింది కూడా అప్పుడు. సీరియస్లీ అసలు మీరు ఈ క్వశ్చన్ అడిగే చూడండి, నేను ఎందుకు అడిగా ఈ యొక్క పార్ట్ వరకు నాన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన పుట్టినప్పటి నుంచి డిఫెండ్ అమ్మాయినా. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీతో రోహిణి గారు కూడా యాక్ట్ చేసిన ఫిలిం ఒకటి ఉంది, పోస్టర్ తప్ప ఎక్కడ చూడలేదు. దాన్ని అదెందుకు ఆగిపోయింది? వాళ్ళు వచ్చి మొత్తుకునే వాళ్ళు అనమాట. ఇది ఏం ఫుడ్ పెడుతున్నారు మీరు, ఇది అసలు ఇలా ఎక్కడ పెట్టలేదు ఇప్పటి వరకు, ఇంత ఇదిగా మేము ఎక్కడ తినలేదు అంటే మా ప్రొడ్యూసర్ ఏం చెప్పేవాళ్ళంటే, హీరో హీరోయిన్ అదే తింటున్నారు, మీకు అదే పెట్టినాం కదా, ఏంటి ప్రాబ్లం, వాళ్ళు తినగలిగినప్పుడు మీరు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు రీచ్ కాలేదు. ఈవినింగ్ అవుతుంది టైము, మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము, బయలుదేరిపోయాము, దారిలో ఉన్నాము. బుక్ మై షోలో ఇంకా అప్డేట్ అవ్వట్లేదు. జైత్రాన్ ఉంది, జైత్రాన్ అన్న పేరు కూడా చాలా లేట్గా యాడ్ చేశారు. బుక్ టికెట్స్ అన్న ఆప్షన్ ఇంకా చూపించట్లేదు. ఈవినింగ్ 6:30కి ఒక థియేటర్ ఓపెన్ అయింది. ఒక థియేటర్ ఓపెన్ అయ్యి ఒకటే షో ఓపెన్ అయింది దాంట్లో, అది లక్ష్మీకళ మూసాపేట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ యాంకర్ రెబెకా. అయితే ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. దానికంటే ముందు మనకి ఫెబ్ వచ్చేసింది కాబట్టి, ఫెబ్లో ఏంటి, వ్యాలంటైన్స్ డే కదా, అందుకనే ఒక లవర్ బాయ్ని తీసుకొని వచ్చేసాను అనమాట. తను ఎవరో కాదు, 15 డేస్లో లవ్ చేయడం ఎలా అని మీ అందరికీ గుర్తే ఉంటుంది కదా, 15 డేస్ లవ్ స్టోరీ. సో ఆ పర్సన్ని తీసుకొని వచ్చేసాను. తను ఎవరో కాదు, సన్నీ నవీన్. లైక్ తన పేరు నవీన్, బట్ మనం అందరం పిలిచేది సన్నీ కదా. మరి మాట్లాడేద్దాం లేట్ చేయకుండా. హాయ్, ఎలా ఉన్నారు? సో సన్నీ అని పిలవాలా, నవీన్ అని పిలవాలా? సన్నీ అని పిలవండి. సన్నీ, ఎస్, అదే కంఫర్టబుల్ గా ఉంది. సో మీరు కూడా కూల్గా ఉన్నారు కాబట్టి మీతోటి ఫస్ట్ ఒక చిన్న ప్రపోజల్ ఇద్దామే అనుకుంటున్నాను. సో యాక్సెప్ట్ చేస్తారా? ప్రపోజలా అంటే ఏం ప్రపోజల్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే, మీరు ఇంత క్యూట్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాలి. సో ఏమంటారు? అంటే అంత టైం ఇన్వెస్ట్ చేయకండి దాని మీద. అయ్యో, నా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. వై సన్నీ? అంటే ఆల్రెడీ మ్యారీడ్. సో ఈ విషయాన్ని తీసుకురావడానికే నేను ఇంతసేపు ఇలా మాట్లాడాను అనమాట. సో నేను చాలా హర్ట్ అయ్యాను. దెన్ చాలా మంది అమ్మాయిలు కూడా హర్ట్ అయిపోయారు మీకు మ్యారీడ్ అని తెలిసిన తర్వాత. సో ఇది తెలిసాక ప్రపోజ్ చేస్తే నన్ను వాళ్ళ వైఫ్ వచ్చి మామూలుగా కాదు. సో అందుకని ఈ టాపిక్ ఇక్కడితో కట్టా అనమాట. దెన్ ఏం
నాకు ఇది ఇస్తున్నారా? హ్యాపీ రోజ్ డే. ఓకే రోజ్ డే అన్నమాట మీకోసం తీసుకొచ్చాం రెడ్ కలర్. బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇంటర్వ్యూలో తిను ఒక లవర్ బాయ్, చాలా లవ్ అఫైర్స్ ఉండొచ్చు అని. బట్ సింగిల్ గర్ల్ తోటి ఆగిపోతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా రోజెస్ని తీసుకెళ్ళి మీ వైఫ్కి చూపించండి, నేను ఇచ్చాను అని. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, ఇదంతా మీ గురించి మాకు మీరు ఒక షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తారు, సన్నీ నవీన్ గానే తెలుసు, కానీ లైక్ వాట్ మీరు అనేది మాకు తెలీదు, మూవీ పరంగానే తెలుసు. సో ఫస్ట్ మీ గురించి తెలుసుకుందాం. నేను పుట్టిన పెరిగింది హైదరాబాద్. మా పేరెంట్స్ వాళ్ళది రాయలసీమ, ఇద్దరిది అనంతపూర్ సైడ్. నా స్కూలింగ్, ఇంటర్మీడియట్ అండ్ ఎవ్రీథింగ్ అదంతా నేను మన ఓయూ క్యాంపస్ దగ్గర ఉంటాను. నేను అక్కడే నా స్కూలింగ్ సెయింట్ మేరీ హై స్కూల్ అని 10th వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ ఇంకా అందరు చేసినట్లే శ్రీ చైతన్య నారాయణ లాగా నారాయణ జూనియర్ కాలేజ్లో చేసేసాను. ఆ తర్వాత నేను భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో BIT, అందులో బీటెక్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. అది చేశాక నా 2014 పాస్డ్ అవుట్. నేను 2014 నుంచి ఇంకా కంప్లీట్గా ఫిలిమ్స్. ఓకే, అయితే బీటెక్ చేశా అన్నారు. బీటెక్ తర్వాత నార్మల్గా అందరూ జాబ్ చేయాలని ఐటీ కోసం వెళ్తూ ఉంటారు. దెన్ మీరెందుకు ఇలా యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చారు? అంటే అది ఎవరి నుంచి ఎవరికి పాకిందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ అందరూ బీటెక్ చేసి డైరెక్ట్గా అంటే ఫిలిమ్స్ చేయాలి అని అంటే, నవీన్ పొలిశెట్టి ఏదో సినిమాలో అంటాడు కదా, హీరోయిన్ నేను పలానా చదివి పలానా వచ్చాను అని మిస్టర్ పులిశెట్టిలో అంటది. అదేంటి ఇంజనీరింగ్ చేయాలి కదా, ఇంజనీరింగ్ చేయకుండా ఎందుకు చేశారు అని. అంటే అది ఏమైపోయిందంటే అప్పట్లో ఒక బేసిక్ స్టాండర్డ్ లాగా అయిపోయింది. అది చేశాకే ఇంకేదైనా చేసుకోవచ్చు అని కూడా బ్యాకప్ లాగా పెట్టుకోవచ్చు అని. నేను కూడా ఏంటంటే ఆ టైంలో ఫిలిమ్స్ అవి ఇవన్నీ చెప్పలేదు ఇంట్లో. బీటెక్ టైంలో చేసేసిన తర్వాత ఐ హ్యావ్ అ డిగ్రీ, నేను ఒక 2 years నేను ట్రై చేస్తాను సినిమాలు, నా మీద నాకు నమ్మకం ఉంది, ఒకసారి నేను చేసి చూపిస్తాను, మీరు నా వర్క్ చూసి మీకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే నేను దీనిలో కంప్లీట్గా దిగుతాను. అట్లీస్ట్ ఆ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక 2 years కావాలి. ఒకవేళ 2 years వర్కౌట్ కాకపోయి నేనే డిసైడ్ అయిపోతాను నాతో అవ్వట్లేదు, ఇది నాకు సెట్ కాదు, ఈవెన్ నన్ను నేను డిస్కవర్ చేసుకోవడానికి కూడా నాకు 2 years టైం పడుతుంది, లేదు సెట్ అవ్వట్లేదు అంటే నేను బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసి ఎనీహౌ నా దగ్గర డిగ్రీ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంజనీరింగ్ డైరెక్షన్లో నేను జాబ్ ఎత్తుక్కుంటానని అది చెప్దామన్న ఇంటెన్షన్ తోటి నేను 4 years చేశా. నేను ముందు చెప్పలేదు. 4 years చేసేసాక డీసెంట్ పర్సంటేజ్ తెచ్చుకొని మంచిగా అప్పుడు ఓపెన్ అప్ అయి చెప్పాను అనమాట ఇంట్లో. అప్పటి వరకు ఇంట్లో అప్పటికి తెలీదు. అయితే ముందే అనుకున్నారా? ఐ మీన్ అంటే మీరు ఎప్పుడు యాక్టర్ అవ్వాలి అనుకున్నారు, ఎప్పుడు వీటిపైన లైక్ ప్యాషన్గా పెట్టుకున్నారు? నాకు స్కూలింగ్ నుంచే ఉంది. నాకు డ్యాన్స్ కొంచెం మేనేజ్ చేయడం ఇదంతా ఉండేది. జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో ఫిలిమ్స్ అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. నాకు వరల్డ్ సినిమా కానీ లేకపోతే ఏదైతే వీటిలన్నిటికీ నేను ఆల్మోస్ట్ నా స్కూలింగ్ ఇంటర్మీడియట్ టైంలోనే నాకు అది పరిచయం అయిపోయింది, వరల్డ్ సినిమా అనేది. అది అయిన తర్వాత ఎక్కడో కోరిక స్టార్ట్ అయిపోయింది. అంటే నువ్వు చెప్పగలుగుతావు, అంటే ఈవెన్ నువ్వు కూడా స్టోరీ చెప్పగలుగుతావు, అది యాక్టింగ్ ద్వారానా డైరెక్షన్ ద్వారానా ఏంటనేది అది ఒక్కటి దొరకడానికి అది క్యాచ్ చేయడానికి టైం పట్టింది. కానీ బట్ ఐఎమ్ అ మూవీ మ్యాన్ అనేది నాకు స్కూలింగ్ ఆల్మోస్ట్ నా స్కూలింగ్ అయిపోతున్న టైంలోనే నాకు అర్థం అయిపోయింది. యాక్టింగే చేస్తున్నాను తెలీదు, అది ఎలా ఉండేది ఎటు వెళ్తానో తెలీదు. ఒక స్టోరీ అయితే చెప్పగలిగే టాలెంట్ అయితే నా దగ్గర ఉంది, అది యాక్టింగ్ ద్వారానా డైరెక్టింగ్ ద్వారానా అని తెలీదు. నాకు అది తెలుసుకోవడానికే బీటెక్ వరకు టైం పట్టింది. బీటెక్లో నాకు అర్థమైంది దట్ ఓకే నేను యాక్టింగ్ చేయడానికి పర్ఫెక్ట్ అనేది నాకు నమ్మకం వచ్చి, దెన్ స్లోగా నా వర్క్ తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ మెల్లిగా నమ్మకం క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? ఫాదర్ BHELలో వర్క్ చేశారు, అక్కడ ఫిట్టర్గా. ఆయన ఆయన సర్వీస్ అంతా కంప్లీట్ చేసుకొని రిటైర్ అయ్యారు 2016లో. అమ్మ హోమ్ మేకర్. ఓకే, అయితే మీ ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఎవరికైనా ఇట్లా యాక్టింగ్ ఫీల్డ్ సైడ్ ఐడియా ఉందా? అసలు ఐడియా లేదు. మీరే ఫస్ట్? నాట్ జస్ట్ యాక్టింగ్ అని కాదు, ఫిలిమ్స్ కానీ లేకపోతే మీడియా పరంగా ఎవరికి ఎలాంటి టచ్ లేదు. ఇది
ఇది నాకు నేను కల్టివేట్ చేసుకున్న క్వాలిటీ. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయింది లేదు, ఏమీ లేదు. అంటే అదే చెప్తున్నా, అంటే నా అంతటా నేను డిస్కవర్ చేసిన థింగ్ ఇది. జనరల్గా మనకి ఇప్పుడు ఫ్రెండ్స్లోనో లేకపోతే ఇంకెవరో వచ్చి మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అలాంటిది ఉంటుంది కదా, అలాంటిది ఎప్పుడు నా అంతటా నాకే. ఈవెన్ ఆ వరల్డ్ సినిమా అనేది కూడా నా అంతటా నేనే మెల్లిగా డిస్కవర్ చేస్తూ, నేనే ఎక్స్ప్లోర్ చేస్తూ, నా రీసెర్చ్ నేను చేసుకుంటూ అట్లా అయింది. లాంటి క్యూట్ సిస్టర్స్ కానీ లేదా బ్రదర్స్ కానీ ఉన్నారా? క్యూట్ బ్రదర్ అయితే ఉన్నాడు, తమ్ముడు. ఓన్లీ తమ్ముడు అంతే, సిస్టర్స్ ఏం చేస్తుంటారు? తను యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పటి వరకు ఎప్పుడు మరి మాకు చూపించలేదు. వాడు అంటుంటాడు అనమాట, త్వరగా సక్సెడ్ అయితే నేను కూడా ఇవన్నీ వదిలేసి వస్తాను అని చెప్పి అంటుంటాడు. బట్ ఆన్ సీరియస్ నోట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫిల్మ్స్ అదంతా ఏం లేదు. బట్ హ్యూజ్ సపోర్ట్. అయితే మీరు ఇలా ఫిల్మ్ లోకి వస్తా అన్నప్పుడు పేరెంట్స్ కానీ బ్రదర్ కానీ వీళ్ళందరూ ఏమన్నారు? వద్దు అన్నారా? సపోర్ట్ చేశారా ఇట్ సైడ్ రావడానికి? నేను బీటెక్ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. బీటెక్ నుంచే కంప్లీట్ అవ్వకముందే నా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసా. అంటే పెద్దగా ఎవరికి చూపించుకునేలాగా ఉండదు షార్ట్ ఫిల్మ్స్. అప్పట్లో మేము మాస్టర్ పీస్ తీసామని మేము ఫీల్ అయ్యే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అది ఎవరికి చూపించేలాగా ఉండేది, అలా లేవన్నమాట అవి. సో వరల్డ్ సినిమా ఎఫెక్ట్ ఎక్కువ ఉండడము, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కమర్షియల్ సబ్జెక్ట్స్ తీయకపోతున్నాయి మేము. షార్ట్ ఫిల్మ్స్ మెదడు పెట్టాలి, ఆడియన్స్ ని ఏదో ఉద్ధరించాలి, ఆడియన్స్ తెలివి పెంచాలి, ఇలా ఈ టైప్ లో ఉండేవి అనమాట మా షార్ట్ ఫిల్మ్స్. పేరెంట్స్ ఆటోమేటిక్ గా టైం పాస్ తీస్తున్నారులే అన్నట్టుగానే ఉండేది, అంత సీరియస్ గా తీసుకోలేదు వాళ్ళు. నేను 2014 నా బీటెక్ అయిపోయిన వెంటనే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, క్యాంపస్ సెలక్షన్. అది చేస్తున్నప్పుడు నేను ఒకసారి నాన్నతో కాన్వర్సేషన్ పెట్టుకున్నాను. జనరల్ గా ఏంటంటే తమ్ముడికి అమ్మకి ఇంట్లో ఇస్తూనే ఉన్నాను, దట్ నేను దీంట్లోకే వస్తాను. తమ్ముడు ముందు నుంచే తెలుసు. అమ్మకైతే నేను ఇదే చేయబోతున్నాను, ముందే చెప్తున్నా చూసుకో, నాకు 2 years అయితే పక్క కావాలన్నట్టు నేను ప్రెప్ చేస్తూ వచ్చా. నాన్న కొంచెం టఫ్. నాన్నతో అంటే నాన్న డిఫరెంట్. సో చాలా థింగ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. జనరల్ ఇప్పుడు మనము ఇది నా ప్యాషన్, మనం బేసిక్స్ సైగలలో మనము బేసిక్స్ చెప్పచ్చు, కానీ కొన్ని ఉంటాయి చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ ని మనము సింప్లిఫై చేసి వాళ్ళకి సైగలో చెప్పడం కష్టం. అందులో కెరియర్ విషయం అనేసరికి వాళ్ళకి ఎంత క్లియర్ గా చెప్పాలో అంత క్లియర్ గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. జనరల్ గా వినిపించి మాట్లాడగలిగిన వాళ్ళకి మనం అర్థం నేర్పించలేకపోతే చెప్తూ వాళ్ళు ఏంటి పిచ్చోడ వీడియో అన్ని వదిలేసుకొని చేస్తా అంటాడు ఏంటి అనేది ఉంటుంది. వీళ్ళ వరల్డ్ చాలా చిన్నగా ఉంటది, డిఫరెంట్ గా ఉన్న వాళ్ళది వరల్డ్ చాలా చిన్నది, చాలా సింపుల్ ఇది ఉంటది వాళ్ళకి. మనం అందులో కాంప్లికేటెడ్ ఫీలింగ్స్ తెచ్చి ఇది ఫీల్ అవుతున్నాను అది ఫీల్ అవుతున్నాను చెప్పడానికి ఉండదు మనకి. ఆయనతోటి కొంచెం టఫ్ అవుతుంది అని అనుకున్నా ఎక్స్ప్లెయిన్ చేయడం. చాలా చిన్న ఎగ్జాంపుల్ తోటి నేను ఆయనకి చెప్పగలిగాను. అదేంటంటే ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈజ్ అ గుడ్ ప్లేయర్. ఆయన డేస్ లో చాలా బాగా ఆడేవాళ్ళు. నేను ఆయనకి ఒకటే ఎగ్జాంపుల్ నేను ఏమి ఇచ్చాను, క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు, జాబ్ చేసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు, ఎగ్జాక్ట్ గా నేను సినిమాలు చేసినప్పుడు క్రికెట్ ఆడితే ఎలా ఫీల్ అవుతాను అలా ఫీల్ అవుతాను. అండ్ నా ప్రొఫెషన్ కూడా నేను ఇందులోనే వెతుక్కుంటున్నాను, నా ఇన్కమ్ నా ఎవ్రీథింగ్ కూడా ఇందులోనే వస్తుంది. జస్ట్ దట్ నువ్వు జాబ్ లో నీ ఇన్కమ్, దీంట్లో నీ ఒక ప్యాషన్ కానీ లేకపోతే ఏదైతే ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో నువ్వు దీంట్లో అది ఎలా అయితే పొందావో, నాకు ఆ రెండు కలగలిపి నాకు ఫిల్మ్స్ లోనే కుదిరేలా ఉంది నాకు అని నేను అప్పుడు చెప్తే నాకు అప్పుడు అర్థమైంది. ఓకే ఓకే సో వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకు అర్థమైంది. ఫనీ థింగ్ ఏంటంటే ఆయన మొత్తం విన్న తర్వాత సరే నాకైతే ఓకే, మమ్మీకి చిన్నోడికి అయితే కొంచెం నచ్చ చెప్పి కూల్గా ఎక్స్ప్లెయిన్ చేయను అని చెప్పినప్పుడు నాకు తెలుసు కదా నిజంగా ఏంటో అంటే. సో అందుకే నేను లేదు బయటపడలేదు. ఇప్పటికి మా నాన్నకి తెలియదు
వీళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ తెలుసు, తర్వాత సో అట్లా ఆ మూమెంట్ నుంచి ఈ మూమెంట్ వరకు కూడా దే ఆర్ కన్సర్న్డ్ ఏ విషయంలో అంటే నీకు త్వరగా సక్సెస్ దొరికితే బాగుండు అన్న కన్సర్న్ తప్ప ఇంకెప్పుడు రెండు ఆల్మోస్ట్ సేమే, కానీ అప్రోచ్ వేరే ఉంటుంది వాళ్ళకి. చాలా పాజిటివ్ అప్రోచ్. వాళ్ళకి ఏంటంటే మేజర్ గా హ్యూజ్ బిలీఫ్ నా మీద. ఆ బిలీఫ్ తో వచ్చిన ఇదేంటి అంటే నీకు ఈ పాటికి బ్రేక్ వచ్చేసాడు, ఈ పాటికి నువ్వు అసలు ఇక్కడ ఉండాలి, ఏదో తప్పు జరుగుతుంది, ఏదో తప్పు సెట్ అయిపోవాలి, ఈ కన్సర్న్ తప్ప డిస్బిలీఫ్ అనేది ఎప్పుడు లేదు. అయితే సన్నీ గారు మీరేం జాబ్ చేయరు, లైక్ అవే లేదు వద్దు అనుకున్నారు కూడా, మొత్తం ఫిల్మీ సైడే వచ్చేయాలనుకున్నారు. దాని ఇంట్లో కూడా ఎప్పుడు అంటే మీరు అన్నారు కదా ఇంకా సక్సెస్ వస్తే బాగుండు, తొందరగా వస్తే బాగుండు, అప్పుడు పేరెంట్స్ కానీ ఏమి ఫీల్ అవ్వలేదా ఎందుకు ఇలా అవుతుంది, లైక్ నువ్వు ఏం జాబ్ చేయట్లేదు, ఇందులో అంత ఇన్కమ్ ఉండదు, లైక్ మనకు సక్సెస్ వస్తేనే ఇక్కడ ఇన్కమ్ అనేది మంచిగా ఉంటుంది, కానీ అలా ఎప్పుడు ఇంట్లో ఫీల్ అవ్వలేదా? ఇక్కడ ఇప్పుడు ఏవైతే మీరు కలిపారో థింగ్స్ ని, మా ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే రెండు డిఫరెంట్ థింగ్స్. దే వాంట్ మీ టు సక్సీడ్, డెఫినెట్లీ వాళ్ళు నేను సక్సెస్ అయితే బాగుందనే ఫీలింగ్ ఉంటుంది. సక్సెస్ అయితేనే వీడు సంపాదించగలడు, ఎప్పుడు సంపాదిస్తాడు అలా ఎప్పుడు లేదా. జనరల్ గా బయట చాలా హౌసెస్ లో ఎలా ఉంటది అంటే రెండింటిని కలిపేసి సక్సెస్ అయితే సరిపోదు, డబ్బులు కూడా సంపాదించాలి, ఇలాంటివి కలిపేస్తారు అనమాట. మా ఇంట్లో అలా ఎప్పుడు లేదు. మా ఇంట్లో ఎలా ఉంటది అంటే నేనేం ఫీల్ అవుతున్నాను, నేను ఇంటర్నల్ గా నేను ఏం ప్రాసెస్ చేసుకున్నాను వాళ్ళకి ఏం చెప్పట్లేదు, నేను నా స్ట్రగుల్ నేను పడుతున్నాను, వీటికి సక్సెస్ వస్తే బాగుండు, ఇంత టాలెంట్ ఉంది కదా అన్న కన్సర్న్ తప్ప వాళ్ళు ఎక్కడ కూడా అంటే ఎప్పుడు ఫీల్ అయింది లేదు అట్లా. అండ్ ఫినాన్షియల్ గా కూడా ఎప్పుడు వాళ్ళు ఇలా ఉంటే బాగుంటది అన్నది ఇప్పుడు అంటే ఎప్పుడు లేదు. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ అట్ ఎండ్ ఆఫ్ ది డే, మనం సంపాదిస్తే అందరూ హ్యాపీగానే ఉంటారు. అదే క్రైటీరియా లాగా ఎప్పుడు వాళ్ళు పుష్ చేసింది. అయితే మనం ఇప్పుడు మీ 15 days లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాం. దాన్ని మిమ్మల్ని అక్కడ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అమ్మాయి ఫీల్ అనమాట, అందులో నేను కూడా ఒకటి. అది ఎలా స్టార్ట్ అయింది జర్నీ, అంటే ఇది మీ ఫస్ట్ లేకపోతే దీనికి ముందు ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసారా? 15 days of love నేను 2017 లో జాన్ లో స్టార్ట్ చేశాను షూట్. 2017 జాన్ లో ఒక 3 years లో, అంతకుముందు ఒక 3 years లో నేను 15 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 15 షార్ట్ ఫిల్మ్స్, ఒక వెబ్ సిరీస్, ఒక టీవీ కమర్షియల్ చేశాను. స్ప్రైట్ యాడ్ లో లీడ్ గా చేశాను అంతకుముందు. చేశాక నాకు 2017 లో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ఇది. నాకు ఎవరైతే డైరెక్టర్ జయకిషోర్ పాండే ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ తో నాకు డైరెక్ట్ గా ఇది పరిచయం లేదు. ప్రొడ్యూసర్ తో, ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కార్తిక్ సౌరేష్ అని, ఇప్పుడు గామి అనే ఒక సినిమా వస్తుంది విశ్వక్ సేన్, సో గామికి ఆయన ప్రొడ్యూసర్ అనమాట కార్తిక్ సౌరేష్ అని. ఆయనతో నేను కొంచెం ట్రావెల్ అది ఉండింది కాబట్టి ఆయన సజెస్ట్ చేస్తే అప్పటికి ఒక 2 హీరోలు మారారు షార్ట్ ఫిల్మ్ లో. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోయి అట్లా ఒక 2 హీరోలు, ఒక హీరోయిన్ కూడా మారారు అనమాట షార్ట్ ఫిల్మ్ లో. తర్వాత ఎంటర్ అయింది నేను. సో నాకు జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి రమ్మని చెప్తే అప్పటికే చెప్పేసాను నేను ఇక చేయదలుచుకోవట్లేదు షార్ట్ ఫిల్మ్స్, నేను ఆపేద్దాం అనుకుంటాను, సీరియస్ గా ఫిల్మ్స్ చేద్దాం అనుకుంటాను, విని నీ ఇష్టం డెసిషన్ తీసుకో అన్నప్పుడు నేను మీట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు నా మైండ్ ఒకటి రన్ అవుతా ఉంది. అదేంటి అంటే బ్యాక్గ్రౌండ్ లో ఆపేద్దాం అనుకుంటే షార్ట్ ఫిల్మ్స్ అంతా ఓకే, కానీ ఏదో మిస్ అవుతుంది. ఒక హ్యూజ్ పుష్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ ఇప్పుడు చేసే అంటే చూసారా ఆ క్లోజింగ్ నోట్ ఏదో పడట్లేదు అంటూనే ఒక పక్కనేమో ఇంకా చాలు ఇన్వెస్టిగేషన్ టైం సరిపోయిన 3 years పెట్టేసి ఆల్రెడీ ఇంకా ఫిలిమ్స్ కే ట్రై చేయాలి, ఆడిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. షార్ట్ ఫిల్మ్స్ ఆడిషన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంలోనే షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను. ఆడిషన్స్ ఎలా ఉంటాయి ఇది చూపించి మీరు దేనికైతే మీరు అనుకుంటున్న క్యారెక్టర్ చేయగలుగుతున్నారు మీకు ఒక నమ్మకం వస్తుంది కదా అని నేను అందుకని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. కానీ ఇక్కడ కుదరట్లేదు. అది
ఇంకా ఇలా కాదు, ఇది మీట్ అవ్వాలేము ఇంకా పీపుల్ ఇంకా ఇట్లా కాదు అన్న టైంలో ఆ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ డైరెక్షన్ అంతా విన్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇదే మిస్ అవుతుంది, ఇది ఒకటి చేస్తుంది. ఐ థింక్ నాకు కావాల్సిన పుష్ కానీ నేను డైలాగ్స్ ఇవి నేను ఇమ్మీడియట్ గా నాకు చెప్పా కూడా, ఇది ఫస్ట్ 1 week లోనే 1 million వ్యూస్ కొడుతుంది. అప్పట్లో ఇలా ఉండకపోతున్నాయి, అప్పట్లో ఏంటంటే చాలా హ్యూజ్ థింగ్ అప్పుడు 1 million అంటే. ఇప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ ఆ టైంలో అలా లేదు. ఆ టైంలో బూస్టింగ్ అని పుష్ చేయడాలు సోషల్ మీడియా ఎంత యాక్టివ్ ఉండకపోతున్నాయి. నచ్చితేనే వస్తుంది, లేకపోతే రాదు. జనాలకి జెన్యూన్ గా నచ్చితేనే అది అందరు షేర్ చేసుకోవడం లాంటివి చేసేవాళ్ళు. కానీ అలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు విన్నప్పుడే, నేను డైలాగ్స్ విన్నప్పుడే ఖచ్చితంగా వైరల్ అవుతాయి డైలాగ్స్. నేను చెప్పడం ఆయనకి ఏం చెప్పా అంటే, ఎంత మందికి నచ్చుతుందో అంతే మందికి నచ్చదు, మిక్స్డ్ ఉంటది ఇది. ఎందుకంటే పర్సనల్ గా నేను ఎంటర్టైన్ చేయను షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు నేను అన్నమాట, పర్సనల్ గా నేనైతే ఎంటర్టైన్ చేయలేనివి. ఇప్పుడు నా జాబ్ ఏంటిది అంటే, ఈ 50-50 ఎవరైతే ఉన్నారో, ఈ నచ్చని 50లో ఒక 30 ఇటు లాగాలి. 20% ని మనం ఎంత కదిపినా ఎంత బాగా తీసినా కూడా వాళ్ళకి నచ్చదు. కాకపోతే ఈ మిక్స్డ్ ఏదైతే ఉందో, నా జాబ్ ఇప్పుడు ఏంటంటే, నేను వచ్చి మీరు రాసుకున్న డైలాగ్స్ ని కానీ వాటిని కానీ కొంచెం టోన్ డౌన్ చేసి, మరీ ఫ్లర్ట్ చేస్తున్నట్లు, మరి అంతగా మొరటుగా కాకుండా కొంచెం దాన్ని టోన్ డౌన్ చేసి కొంచెం సటిల్ గా యాక్ట్ చేయగలిగితే నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి మాక్సిమం అని ఇటు లాగచ్చు అనుకున్నాము. అదే జరిగింది. అంటే మేము నా అంచనా ప్రకారం 3 million కొడుతుందని అంటే నా గెస్ 3 million. నేను వితిన్ నో టైం 15 million కొడుతుందని ఉన్నాను. అంటే రోహిణి గారికి మీకు ఎలాంటి రిలేషన్? మీరు దీనికి ముందే మీట్ అయ్యారా, లేకపోతే ఫస్ట్ తన 15 days లో 15 days of షార్ట్ ఫిల్మ్ డే 1 నేను ఫస్ట్ తను నచ్చింది. తనకి నరేషన్ సపరేట్ గా జరిగింది, నాకు నరేషన్ సపరేట్ గా జరిగింది. నేను ఫస్ట్ టైం తను అక్కడే కలిసాను. తను నాకు అసలు ఐడియా లేదు అంతకుముందు తను ఏం చేసేది ఏంటి. తను అంతకుముందు 2 షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు అదే తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అని తను చెప్పడం కూడా, ఇదే నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, నాకు ముందు చేసినా కూడా ఎవరికి తెలియదు, అవి రిలీజ్ కూడా అవుతావో లేదో తెలియదు అని చెప్తే సరే ఓకే అనుకొని అక్కడ పరిచయం అయింది. షీఈ్ అ గుడ్ ఫ్రెండ్. మంచిగా నాకు ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల అంటే వి షేర్ మాకు మ్యూజిక్ పరంగా దాని పరంగా చాలా సిమిలారిటీస్ తనకి నాకు. అంటే మోర్ దెన్ మూవీస్ మేము మ్యూజిక్ తోటి ఎక్కువగా కనెక్ట్ అయ్యాం. మ్యూజిక్ తోటి తను చూసే సినిమాలు అంతా వేరే, నేను చూసే సినిమాలు అంతా వేరే, కానీ నేను వినే మ్యూజిక్ ఆల్మోస్ట్ సిమిలర్. మ్యూజిక్ వల్ల బాగా ఫిలిం మేము షూట్ చేసినప్పుడు కూడా డ్రైవ్ 7 hours డ్రైవ్ ఉండేది. హైదరాబాద్ నుంచి మేము పులివెందులోకి వెళ్ళాలి. ఈ 7 hours డ్రైవ్ మా మ్యూజిక్ తోటే మేము ఇద్దరమే ఉండేవాళ్ళం కార్లో. షూటింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు 7 hours మేము నాన్ స్టాప్ మ్యూజిక్ తోటి 15 days ఇక్కడే. నేను చెప్పేది వేరే ప్రాజెక్ట్ ఇంకో చేశాను, చైత్ర అనే ప్రాజెక్ట్ కోసం. రాయలసీమకి వెళ్ళినప్పుడు 7 hours అలా ఎగిరిపోయాం అనమాట. ఇంత కూడా బోర్ కూడా. అయితే 15 days లాగా ఉంది కదా, దీని గురించి మాట్లాడితే అందులో నిజంగానే 15 days ఉండే మీరు ఆల్రెడీ లాగా పడిపోతారు కదా, దెన్ ఇది బయట కూడా మీకు వర్కౌట్ అవుతుంది అనిపించిందా ఎప్పుడన్నా? వర్కౌట్ అంటే డిపెండ్స్. నేనైతే అంటే మీరే ఆ ప్లేస్ లో ఉంటే వేరే అమ్మాయిని 15 days లో ఉండదు, అది యాక్టింగ్. యాక్టింగ్ కాబట్టి అది చేసేయగలుగుతాం, కానీ బయట వితిన్ 1 day లో కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదే అండి, అంటే కొంతమంది గుంజుకున్న ఇయర్స్ చేసినా కూడా అవ్వదు. కొంతమంది ఇన్స్టెంట్ కనెక్షన్ అనేది పాసిబుల్. సో 1 day లో కూడా పాసిబుల్. 15 అనేది ఎక్కువ టైం కదా, 1 day తో కంపేర్ చేసుకుంటే 15 అనేది చాలా ఎక్కువ కాబట్టి 15 days ఇనఫ్ టైం. అలాంటి స్టోరీ చెప్తే చేసేవాళ్ళు కాదు అసలు. 15 days of love చెప్పినప్పుడు ఇలాంటి సీన్స్ ఉండబోతున్నాయి, ప్రొజెక్షన్ ఇలా ఉంటుంది అంటే ఫస్ట్ చూసిన దగ్గర నుంచి ఎండ్ కి ఇలాంటి ఒక కనెక్షన్ ఫామ్ అవుతుంది ఇద్దరి మధ్యలో అనేది కన్విన్సింగ్ అనిపించింది కాబట్టి చేశారు. కానీ మేబీ
నేను చెప్పినట్టు వన్ డే అన్నట్లేదు, నువ్వు ఉండి నిజంగా వన్ డే కన్విన్సింగ్ గా ఉంది అంటే మేబీ చేయొచ్చు. అయితే సన్నీ మీరు యాక్టింగ్కి రాకముందు బీటెక్ చేసా అన్నారు కదా, దాన్ని మరి ఇంట్లో ఒప్పుకున్నారా దీని గురించి? బ్రదర్ కానివ్వచ్చు, లైక్ మీకు బ్రదర్ ఉన్నారు, ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, వీళ్ళు ఒప్పుకున్నారా? అంటే నేను ఫస్ట్ అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఒక బ్యాకప్ లాగా ఉంటుంది నాకు. అంటే రేపు ఒకవేళ నేను అసలు విషయం చెప్పినా కూడా వీళ్ళు ఓకే ఉంటారు అన్న ఒక నమ్మకంతో నేను బీటెక్ చేసేసి కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇవన్నీ అవుతా ఉన్నాయి ఆ టైంలో. అవన్నీ కంప్లీట్ చేశారు? నేను చేయలేదు, అసలు పోలేదు అసలు. అయితే నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అనమాట. కాలేజ్ క్యాంటీన్ ఉంటుంది కదా, అక్కడ క్యాంటీన్లో కూర్చొని నేను వాడి ఫోన్లో క్రికెట్ గేమ్ ఆడుకుంటా ఉన్నా. వాడు వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్లు అవుతున్నాయి, అవవుతున్నాయి, ఇవవుతున్నాయి, ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వట్లే నువ్వు, అసలు అర్థమవుతుందా నువ్వు అసలు ఎంత లైట్ ఉన్నావు ఈ విషయంలో, అది ఇది అంటే నేను అసలు ఏం మాట్లాడితే నేను ఫుల్ గేమ్లోనే ఇదే బిజీ ఉన్నా నేను. నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చెప్తున్నాడు అనమాట, వాడికి ఏం చేయాలో వాడికి క్లారిటీ ఉంది, డిస్టర్బ్ చేయకు, వాడికి క్లారిటీ ఉంది, వాడు జాబ్ చేయాలనుకోవట్లే, నీకుంది కదా నువ్వు ఇచ్చుకో కావాలంటే అని చెప్పి అన్నాడు. ఈ విషయం కూడా నేను ఎంత గేమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నా అంటే నాకు గుర్తు లేదు ఇలాంటిది ఒకటి జరిగింది అని. మాట్లాడుకున్నది గుర్తులేదు, మేబీ పడి ఉంటది కానీ నాకు అంత గుర్తుండిపోయేంత నాకు లేదనమాట. అది నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ కి ఎవరైతే కన్సర్న్డ్ ఉన్నాడో ఆ ఫ్రెండ్ వచ్చాడు. వాడు వచ్చి షార్ట్ ఫిలిం అంతా చూసిన తర్వాత పేరెంట్స్, బ్రదర్, ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ ఆ ఫ్రెండ్ అందరూ అంటే పెద్ద షాక్లో ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి ఒకటి నేను యాక్టింగ్ చేయగలుగుతాను అది ఇది అని చెప్పి. ఎందుకంటే ఆ పాయింట్ వరకు నేను మాకు నచ్చిన షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చా ఆ బీటెక్ టైంలో అంతా. నా బీటెక్ అయిపోగానే ఒక కమర్షియల్ సబ్జెక్టు మంచిగా లవ్ స్టోరీ లాగా చేద్దాము అని చెప్పి ఆ ఉద్దేశంలో ఒకటి ట్రై చేస్తే అది చాలా బాగా వర్కౌట్ అయ్యి అప్పటి వరకు సీరియస్ తీసుకొని వాళ్ళందరూ సీరియస్ తీసుకున్నారు. అందరూ ఎమోషనల్ అయిపోయినారు ఆ ప్రీమియర్లో. ఎంత ఎమోషనల్ అంటే ఒక హ్యాపీనెస్ నుంచి వచ్చే టీయర్స్ ఉంటాయి కదా, అలా ఉండిపోయి ఉన్నారు అనమాట వాళ్ళంతా. అయితే 15 days of love దానికంటే ముందే 3 years ముందు ఇది క్యాంపస్ సెలెక్షన్ అని, షార్ట్ ఫిల్మ్ పేరు క్యాంపస్ సెలెక్షన్. మైక్ ఇస్తారు కదా ప్రీమియర్ అయిపోయిన తర్వాత, ఎలా అనిపించింది ఏంటిది అని అన్నప్పుడు అప్పుడు వీడు మైక్ తీసుకున్నాడు. ఏదో ఒక ఇంటర్వ్యూ ఇవ్వు, ఎందుకు అలా ఉంటున్నావు అని చెప్పిన పర్సన్ మైక్ తీసుకొని ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది కాలేజ్లో. నేను క్యాంటీన్లో వీడు కూర్చొని ఒక పక్క ఇంటర్వ్యూస్ అవుతుంటే వీడు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకుండా కూర్చొని ఫోన్లో క్రికెట్ గేమ్ ఆడుతున్నాడు. వీడికి నేను చెప్పా వచ్చి, ఏంట్రా సీరియస్గా తీసుకో, ఏమైనా క్లారిటీ ఉందా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అది ఇది అని వాడిని తిడితే మా ఇద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ వచ్చి వాడికి కొంచెం క్లారిటీ ఉంది, వాడు ఏం చేయాలనుకుంటున్నాడో, నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు పోయి ఇంటర్వ్యూ ఇచ్చేసి అన్నాడు. ఆ రోజు నాకు అసలు అర్థం కాలే. ఆ రోజు నాకు చాలా ఏంటి ఇలా ఉన్నాడు వీడు, అసలు సీరియస్ తీసుకోవట్లేదు, చాలా కేర్లెస్గా ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నా. బట్ అరే నవీను అని అప్పుడు అంతసేపు జనాల్ని చూస్తూ అప్పుడు అరే నవీను నువ్వే కరెక్ట్, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, దీంట్లో గట్టిగా ట్రై చేయి, మేము సపోర్ట్ చేస్తామని అప్పుడు చెప్పినాడు అనమాట వాడు మైక్ తీసుకొని. జరిగిందా ఎందుకు నేను నవ్వుతున్నా ఇప్పుడు అది వింటూ, అవునా ఇలాంటిది ఒకటి జరిగిందా, ఓహో ఇలా అనుంటాడా, అనే ఉంటాడులే అని చెప్పి నేను ఆ ఇదిలో ఆ జోన్లో ఉండే అనమాట. అదే షార్ట్ ఫిలిమే నా పేరెంట్స్కి కూడా నా మీద నమ్మకం క్రియేట్ చేసింది. అంతకు ముందు నేను కాన్వర్జేషన్ పెట్టేసుకున్నా. ఏం కాన్వర్జేషన్ అంటే మా మదర్కి మా తమ్ముడికి ముందు నుంచే తెలుసు, స్లోగా వాళ్ళకి హింట్ ఇచ్చుకుంటూ వచ్చా. అయితే మీ ఫాదర్ కి తెలీదు? ఫాదర్ కి అయితే అసలు ఐడియా లేదు. దాన్ని ఎలా చెప్పారు మరి ఫాదర్? సో ఆయనకి ఏంటంటే జనరల్ గా మనం ఇప్పుడు నార్మల్ గా మనం చెప్తే అర్థం చేసేసుకుంటారు మామూలుగా పేరెంట్స్ అదంతా. నాన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన పుట్టినప్పటి నుంచి డిఫెండ్ అమ్మాయినా. సో వాళ్ళకి ఎలా ఉంటది అంటే మనం అంత కావాలంటే వద్దు వద్దని కావాలి అంతే అలా, అంటే వాళ్ళకి ఎలా ఉంటది అంటే చాలా స్ట్రైట్ టు ద పాయింట్ లాగా మనం మాట్లాడతాం ఏదన్నా కూడా. వాళ్ళకు ఒక కొన్ని సైగలు ఉంటాయి, ఆ సైగలు దగ్గరే వాళ్ళకి దాని చుట్టే తిరుగుతుంది వాళ్ళదంతా మొత్తం అంతా. మనలాగా ఇంత కాంప్లికేటెడ్ ఉండవు వాళ్ళ లైఫ్స్, చాలా సింపుల్ ఉంటుంది వాళ్ళది. అక్కడ ఏమైపోయిందంటే నేనేమో ఇది ప్యాషన్, దీన్ని నేను ప్రొఫెషన్ లాగా కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ టాపిక్ నేను ఆయనతో ఎలా డిస్కస్ చేయాలి అది ఇదని వెయిట్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఆ మదర్ ఇంకా తమ్ముడు బయటకు వెళ్ళినారు.
ఆ రోజు ఏదో మాటలలో ఆయన ఏంటి నెక్స్ట్ మరి జాబ్ అదేదో మాట్లాడుతూ ఉంటే సరే కూర్చొని ఒక విషయం చెప్పాలని అప్పుడు నేను చెప్పాను అనమాట. ఇది ఈయనకి ఎలా చెప్పినా కూడా అర్థం కాకుండా అయిపోతుందేమో అన్న ఇదిలో నేను ఈయనకి బాగా అర్థమయ్యేటట్టు ఎలా చెప్పచ్చు, సింప్లిఫై చేసి ఎలా చెప్పచ్చు ఈయనకి అని ఆలోచిస్తూ, ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టము, చాలా మంచి ప్లేయర్ ఆయన. ఒక పక్క బిహెచ్ఎల్లో ఆయన జాబ్ చేస్తున్నారు ఫిట్టర్గా, అట్ ద సేమ్ టైం క్రికెట్ కూడా ఆడుతుంటారు. నేను ఆయనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చా అంటే, నువ్వు ఎలా ఫీల్ అవుతుంటావు క్రికెట్ ఆడినప్పుడు అన్నట్లు అడిగితే ఆయన ఫుల్ హ్యాపీగా మంచిగా డిస్క్రైబ్ చేశారనమాట. ఆయన జాబ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, చాలా ఎలా ఉంటుంది, అసలు ఇంట్రెస్టే ఉండదు, ఇష్టమే ఉండదు నాకు అన్నట్లు ఏదో చెప్తుంటే, నువ్వు ఏదైతే క్రికెట్ అంటున్నావో నాకు అలానే ఉంటుంది ఫిలిమ్స్ అంటే. బట్ నాకున్న అదృష్టం ఏంటిది అంటే, నేను డబ్బు కూడా ఇందులోనే వెతుక్కోవచ్చు. నీకు ఆపర్చునిటీ లేదు ఆ టైంలో, బట్ నాకు ఇందులో ఆపర్చునిటీ ఉంది. నా ప్రొఫెషన్ పరంగా, నా ప్యాషన్ పరంగా అన్నింటినీ నేను ఈ ఫిలిం అన్న దీంట్లోనే నేను వెతుక్కోగలుగుతున్నాను. ఒక 2 years టైం ఇచ్చి చూడు నాకు, నేను ఐ మేక్ యూ బిలీవ్ ఇన్ మీ అని చెప్పి నేను వాళ్ళకి నాన్నకి చెప్తే హీ గాట్ కన్విన్స్డ్. 2 years కదా ఫైన్ అన్నాడు. మరి తర్వాత ఎట్లా అది అంటే, ఏం లేదు, డిగ్రీ ఉంది, సర్టిఫికేట్ ఉంది మన దగ్గర, ఒకవేళ అటు ఇటుగా ఏమైనా అయినా కూడా బ్యాకప్ ఉంటుంది. అండ్ 2 yearsలో నా అంతటా నాకే ఇది నీకు సెట్ అవ్వదు అని అనిపిస్తే నేనే క్విట్ చేసేస్తా, మీరు ఆ విషయంలో వరి అవ్వాల్సిన అవసరం లేదు అని నేను చెప్తే, సరే అని చెప్పి, సరే నాకైతే బాగానే చెప్పావు, బాగానే కన్విన్స్ చేసావు, అమ్మకి ఇంకా తమ్ముడికి కొంచెం నిదానంగా చెప్పు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ, వాళ్ళు వెంటనే అర్థం చేసుకోరు, నువ్వు కూడా టెంపర్ లూజ్ అవ్వకుండా కొంచెం వాళ్ళకి ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేయట, సరే ఓకే చెప్తాను అని చెప్పేసి అప్పటికి తెలీదు పాపం, అంకుల్ మిమ్మల్ని మోసం చేస్తారు వాళ్ళకి, ఆయనకైతే ఇప్పటికీ తెలీదు, కాదు ముగ్గురు ఏకమై. సో ఆ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ ఏదైతే చెప్పాను క్యాంపస్ సెలెక్షన్ ప్రీమియర్ లో, నేను అది చూసా వాళ్ళలో. అంటే నాకు 6 months టైం కూడా పట్టలే వాళ్ళకి ఆ బిలీఫ్ క్రియేట్ చేయడానికి. తమ్ముడికి ముందు నుంచే ఉంది, తమ్ముడికి క్లారిటీ ఉంది, వీడు సీరియస్ ఉన్నాడు ఫిలిమ్స్ విషయంలో అని చెప్పి. అమ్మ ఎలా ఉండేది అంటే, నేను అంతకు ముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా నాకేం అర్థం కావట్లేదు, నువ్వేమో సీరియస్ గా దీంట్లోకి దిగాలనుకుంటున్నావు, ఏంటో మరి అన్నట్లు ఉంది అమ్మ. నాన్న బికాజ్ ఆ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఆయనకు వినిపించదు అండ్ అర్థం కాదు కాబట్టి, ఆయనకు ఓన్లీ యాక్షన్ ఫిల్మ్స్ ఎక్కుతాయి, ఆయనకు ఓన్లీ కామెడీ ఫిల్మ్స్ ఎక్కుతాయి, ఆయనకి ఇంకేం ఎక్కువ అనమాట. ఆయన ఎక్కువగా అవే చూస్తూ ఉంటారు. సో నా షార్ట్ ఫిల్మ్స్లో 2 ఉండకపోతుండే, అటు యాక్షన్ ఉండకపోతుండే, ఇటు కామెడీ ఉండకపోతుండే, ఏదో సీరియస్గా కూర్చొని డిస్కషన్లు పెట్టడం అలా ఏవేవో ఉండేవి. ఆయనకి అర్థంగా ఆయన లైట్ తీసేసుకున్నారు, అసలు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఆయన. క్యాంపస్ సెలెక్షన్లో ఎప్పుడైతే ఆ లవ్ స్టోరీ ఉండి, అమ్మాయి తోటి నేను మాట్లాడే థింగ్స్ కానీ ఇవన్నీ ఈవెన్ వితౌట్ డైలాగ్స్ ఆయనకు అర్థం అయిపోయింది. అది ఆ రోజు వాళ్ళకి నమ్మకం కలిగింది అనమాట. ఏ రోజైనా నా కొడుకు ఖచ్చితంగా అమ్మాయిలతో మాత్రం చాలా బాగా మాట్లాడతాడు, సో అప్పటి వరకు ఉన్నటువంటి విషయంలో ఇంట్రెస్ట్ లేదన్న క్లారిటీ అయితే ఉంది వాళ్ళకి. యాక్టింగ్ వీడికి వస్తుంది అన్న బిలీఫ్ అయితే అప్పుడు క్రియేట్ అయింది అనమాట. ఓకే, లవ్ పరంగానే మీరు ఎందుకు బాగా కనెక్ట్ అయ్యారని మీకు అనిపించింది ఎప్పుడన్నా? బట్ ఆనెస్ట్లీ చెప్పాలంటే, నేను 2014లో నేను క్యాంపస్ సెలెక్షన్ చేశాను, అది లవ్ స్టోరీ. 2014 నుంచి 17 వరకు నాకు నచ్చిన షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వెళ్ళిపోయా. థ్రిల్లర్ ట్రై చేసా, హారర్ ట్రై చేసా, నేను సీరియస్ సబ్జెక్ట్ ఒకటి ట్రై చేసా, క్రైమ్ కామెడీ ఒకటి ట్రై చేసా, ఇవన్నీ చేశా నేను. నాకు టు బీ వెరీ ఆనెస్ట్, నాకు ఇవి ఏవైతే నాకు నచ్చినవి నేను చేసుకున్నాను అని చెప్పాను, దీనివల్ల నేను ఇండస్ట్రీ పీపుల్కి బాగా దగ్గరైనా. ఇండస్ట్రీ అంటే అప్పుడు షార్ట్ ఫిల్మ్ సర్కిల్ కానీ, కొంతమంది ఇప్పుడు దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ కానీ, లేకపోతే ఇంకెవరైనా ప్రొడక్షన్ హౌస్లో పలానా అబ్బాయి పలానా షార్ట్ ఫిల్మ్ చేసినాడు, అది జనాలకి ఎక్కువ తెలియదు, బట్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. అది నేను ఆ షార్ట్ ఫిల్మ్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ దగ్గర అయ్యా. మనకు కావాల్సింది కూడా ఫస్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వడమే ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం డెఫినెట్లీ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవ్వాలి. ఆడియన్స్కి కూడా ఆ బ్యాలెన్స్ అనేది నాకు ఎప్పుడు క్రియేట్ అయిందంటే, నేను ఇవి చేసేసిన తర్వాత నేను ఎప్పుడైతే మళ్ళీ 15 days ఆఫ్ లో చేశానో, 15 days ఆఫ్ లో 2 నాకు తీసుకొచ్చింది. ఒక పక్క నుంచి నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి ఇండస్ట్రీ నుంచి, అట్ ది సేమ్ టైం నాకు ఆడియన్స్ నుంచి రియాక్షన్ కూడా బాగా క్రియేట్ అయింది అనమాట. దానివల్ల ఏదైతే 14లో నేను చేశానో, నేను మళ్ళీ 17లోనే చేశాను లవ్ స్టోరీ. ఆ మధ్య అంతా డిఫరెంట్ ఆఫ్ బీట్ జానర్స్ కానీ అవన్నీ ట్రై చేసుకుంటూ, అక్కడ కూడా ఎలా ఉండేదంటే నచ్చితేనే చేసేవాడిని.
ఏదైనా సరే ఏదైనా షార్ట్ ఫిల్మ్ అందరూ షార్ట్ ఫిల్మ్ మీద ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు అని కూడా చెప్తే అలా ఉండకపోతుండే. నాకు నచ్చితేనే చేస్తా, లేకపోతే కూర్చుంటా, కావాలంటే ఖాళీ కూర్చొని నేను సినిమాలు చూసుకుంటా, ఇలా ఉండేది అనమాట యాటిట్యూడ్ ఆ టైంలో. అందుకే ఆ షార్ట్ ఫిల్మ్స్ ని బాగా గుర్తుపెట్టుకున్నారు జనాలు. అన్నీ నాకు ఇంటర్లింక్డ్, ఒకటి తర్వాత ఒకటి ఇది చేయడం వల్లే ఇంకో షార్ట్ ఫిల్మ్ రావడము, అలా ఒక ఇంటర్లింక్డ్ అయ్యి నాకు లాస్ట్ కి నాకు ఒక ఫీచర్ ఫిల్మ్ రావడం కూడా కారణం అదే. అయితే మీ 15 days లవ్ స్టోరీ ఏదైతే ఉందో దీనికి ముందే మీరు రోహిణి గారు యాక్ట్ చేశారు. ఇది నేను దానికి ముందే తనతో పరిచయం ఉందా, లేకపోతే ఇదంతా ఓన్లీ ఆ స్టోరీలోనేనా? లేదు, తనని నేను ఫస్ట్ టైం Day 1 of 15 Days of Love షూట్ లోనే నేను కలిసా తనని. అంతకుముందు నాకు తెలీదు తను ఏంటి ఏంటని. నాకు నరేట్ చేస్తున్నప్పుడు కూడా ఇలా ఒక రోహిణి అనే అమ్మాయి చేస్తుంది అది ఇది అంటే కూడా నాకు ఐ హావ్ నో ఐడియా. పిక్చర్ చూపించారు, నేనైతే ఎప్పుడు నేను పిచ్చిగా చూసేవాడిని షార్ట్ ఫిల్మ్స్. అది ఎందుకు ఏమిటి అని తెలియదు కానీ కాంపిటీషన్గా ఇప్పుడు మనకి కాంపిటీషన్ ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఉంటుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని, అంటే నన్ను దాటి ఒక షార్ట్ ఫిల్మ్ మిస్ అవ్వడం అనేది ఉండకపోతుండే ఆ టైంలో. నాకు అన్నీ తెలుసు బట్ నేను తనని ఎక్కడ చూడలే. సో తను ఇదే దీంతో స్టార్ట్ అవుతుంది తను అంటే ఫైన్, ఓకే, మన జాబ్ మనం చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్లే ఉండింది. ఇప్పుడు అనుకోలేదా న్యూ కదా, మరి నేను ఇన్ని చేశాను, తను సరిగ్గా చేయగలదా లేదా, అలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి? అసలు అట్లా ఇప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మనల్ని చూసి చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. ఇప్పుడు మనము సెకండ్ షార్ట్ ఫిల్మ్, థర్డ్ షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటాము. ఆ వచ్చిన ఆపోజిట్ యాక్టర్ ఎన్నో ఇయర్స్ నుంచి ఆయన యాక్ట్ చేస్తుండొచ్చు. మనము ఆ ఓపెన్ గా ఉండకపోతే మనతోటి ఎవరు ఓపెన్ గా ఉండరు. ఇప్పుడు రేపు నేను పోయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెద్ద యాక్టర్ తోటి, నేను ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ తోటి నేను యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా నన్ను నేను ఎన్ని చేసా, వీడైతే ఇప్పటివరకు నేను చూడలేదు, వీటితో ఎలా ఉంటుందో మరి అనేది ఒక ముందే వాళ్ళ ఒపీనియన్ పెట్టుకుంటే అది స్క్రీన్ మీద కనిపించేస్తుంది. అది రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఏదో మిస్ అవుతుంది వీరిద్దరి మధ్యలో అనేది. నాకు తన మీద అలాంటి ఒపీనియన్ ఏం లేదు. నాకు ఒకటే ఏంటంటే బై ది ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్సన్ బాగా యాక్ట్ చేయగలుగుతారా లేదా అన్న ఒపీనియన్ నేను పెట్టుకోగలుగుతా. అది ఎవరికైనా ఉంటుంది, ఒక ఒపీనియన్ మనము ఫామ్ చేసుకోగలుగుతాం. కానీ ఏం వస్తలేదు నేను చెయ్యను అలా ఉండదు. Day 1 ఎలా ఉండిందంటే నాకు తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కదా, అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి తను బాగా చేస్తుంది. నేను ఇలా కూడా చేయకపోయేవాడిని కదా నేను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్లో. అలా చూసుకుంటే 10 times బాగా చేస్తుంది తిను అని అదొకటి ఉండింది ఫస్ట్. Day 2, Day 3 బెటర్ అవుతూ వస్తూ ఉంది తను. ఎక్కడో మేము ఒక 7 days 8 days షూట్ చేసాము. 4th day దగ్గర ఏంటి ఇక్కడ మనము దొరికేసేలా ఉన్నాం, ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఎక్కేస్తుంది, బాగా చేసేస్తుంది ఏంటి తిను అంటే Day 1 ఇలా లేదు, ఇప్పుడేమో క్యారెక్టర్ ఏదో బాగా పట్టినట్టు తను వెళ్ళిపోతా ఉంది ఎక్కడికో. అక్కడ కొంచెం అలర్ట్ అయిపోయి ఓకే ఇనఫ్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ కంపీట్ చేసుకుంటూ కాంప్లిమెంట్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ మనం కొంచెం తడబడ్డా కూడా తనది డామినేటింగ్ అయిపోయి ఎవరు డామినేట్ చేయొద్దు ఎవరిని, అది క్లియర్ గా కనిపించేస్తుంది స్క్రీన్ లో. అంటే మాకు Day 1 నుంచి చూసినా ఇద్దరు అంత పర్ఫెక్ట్ గా చేసినట్టు అనిపించింది. అవును. అది ఈవెన్ ఫిల్మ్ లో షార్ట్ ఫిల్మ్ లో కూడా ఎలా ఉండిందంటే ఫస్ట్ సీన్ Day 1 కొట్టేసాం. సో అలా అంటే మీరు స్టార్టింగ్ లో చూసినంత మేము స్టార్టింగ్ లో షూట్ చేసేసింది. తర్వాత అది ఆర్డర్ లో మీరు షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు కూడా మీకు ఇద్దరి ఆర్డర్ లోనే వెళ్ళింది. మీకు బై ది ఎండ్ ఆఫ్ దట్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో షార్ట్ ఫిల్మ్ లో మధ్యలో ఎగ్జాక్ట్ 15-minute మార్క్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి మీరు ఇద్దరిని బాగా ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు మ్యాచింగ్ వేసుకుంటారు. మ్యాచింగ్ ఒకటి జస్ట్ ఆ సీన్ ముందు ఏదో గేమ్ ఆడుతూ అమ్మాయి పర్మిషన్ లేకుండా అమ్మాయి బుగ్గ మీద ముద్దు పెట్టడం లాంటిది ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ తర్వాత అమ్మాయి చంప మీద కొట్టేసి వెళ్ళిపోతుంది. నేను నిజంగా కొట్టింది చాలా టేక్స్ తీసుకున్నా, లైట్ గా వాచింది కూడా. అప్పుడు సీరియస్లీ తను ఫస్ట్ చిన్నగా కొడతా ఉంటే లేదు, అప్పుడు ఫుల్ అది ఉంటది అనమాట. అంటే స్టార్టింగ్ లో ఇప్పటికీ ఉంది బట్ అప్పట్లో ఎక్కువ ఉంటది. ఏంటంటే కొట్టు పర్లేదు న్యాచురల్ రావాలి అది అని చెప్పి ఉంటది కదా. ఆ ఫ్లోలో కొట్టు అంటే ఆమె మెల్లిగా కొడుతూ గట్టిగా కొట్టడం స్టార్ట్ అయిపోయింది. ఎంతకీ అది ఓకే కావట్లేదు, కొట్టేసి డైలాగ్ మర్చిపోతుంది సంథింగ్ అట్లా ఏదో అవుతా ఉండే. మొత్తం చాలా టేక్సే పడ్డాయి అనమాట. సో ఇది అయిపోయిన సీన్ తర్వాత ఏమైతుందంటే
తనకి సారీ చెప్పాలన్న ఇదిలో అదే గలీలో మళ్ళీ నేను సారీ చెప్తూ ఉంటాను కదా, ఆ సీన్ అప్పుడు అక్కడ నుంచే యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఈవెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఇట్, ఓకే ఇక్కడ యాజ్ అన్ యాక్టర్ మేమిద్దరము ప్రాపర్గా మేము సింక్ అయ్యాం ఇక్కడ. ఈవెన్ క్యారెక్టర్స్ కూడా షార్ట్ ఫిల్మ్ లో కరెక్ట్ ఇదే పాయింట్ నుంచి కనెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అసలు ఇద్దరి మధ్యలో ఉండదు, వీడిదంతా వన్ సైడ్ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి వాళ్ళిద్దరు సెట్ అవడం అది క్లియర్ గా రిఫ్లెక్ట్ అయింది స్క్రీన్ మీద. ఆ సీన్ నుండి ఎండ్ వరకు అసలు హైలైట్ మొత్తం అంతా. ఓకే, అయితే ఇద్దరు మ్యాచింగ్ చేసుకున్నది, లైక్ మ్యాచింగ్ అంటే కిస్ కావాలి అని అడుగుతారు కదా, సో అదెన్ని టేక్స్ పట్టింది? అది హార్డ్లీ 2 takes అంతే. 2 takes. అప్పటికి బాగా అదే చెప్తున్నాను, అంటే ఇప్పుడంటే కొంచెము యాక్టర్స్ ఏదో ట్రావెల్ చేస్తేనే అది ఒకటి క్రియేట్ అవుతుంది ఇద్దరి మధ్యలో, అది ఇది ఏదో ఉంది. కానీ వితౌట్ ఎనీ వర్క్ షాప్, వితౌట్ ఎనీథింగ్ అది ఇన్స్టెంట్ గా క్లిక్ అయింది ఆ టైంలో. నాకు ఆ పర్సన్ తెలీదు, నేను తనకు అసలు ఐడియా లేదు, అయినా కూడా అది ఇట్ వర్క్డ్ అవుట్ మంచిగా. అంటే అప్పటికే వచ్చేసింది కదా, అంటే నాకేమనిపించింది అంటే కంఫర్ట్ లెవెల్ వచ్చింది ఫస్ట్. రోహిణి కంటే మోర్ ఆ క్యారెక్టర్ తోటి నేను కంఫర్టబుల్ అయినాను, నా క్యారెక్టర్ తోటి తను కంఫర్టబుల్ అయింది. సో దాని వల్ల ఏమైపోయిందంటే అక్కడ ఇన్స్టెంట్ గా అది ఆ స్పార్క్ అనేది వచ్చింది అక్కడ. సో నెక్స్ట్ మీరు ఏదైతే షార్ట్ ఫిలిం తీసారో దీని తర్వాత షార్ట్ ఫిలిమ్స్ మాకు కనిపించలేదు మేబీ ఎక్కువగా, అదే లాస్ట్. సో మీరు మూవీస్ లోకి వెళ్ళారు అని విన్నాము, బట్ మూవీస్ లో ఎక్కువ చూడలేదు. అంటే ఎందుకు రిలీజ్ అవ్వలేదా లేకపోతే ఏంటి? మీవి పోస్టర్స్ అయితే చూసాము, బట్ ఎందుకు మూవీస్ అనేవి రిలీజ్ కాలేదు? 15 Days of Love రిలీజ్ అయిన తర్వాత సేమ్ అదే డైరెక్టర్ జయకిషోర్ బండి తోటి ఫిలిం స్టార్ట్ చేసాం 2018లో. కోర్ టీమ్ ఏదైతే ఉందో టెక్నికల్ టీమ్, ఎడిటర్ గానీ, మ్యూజిక్ గానీ, డిఓపి గానీ, ప్రొడ్యూసర్ గానీ, వితౌట్ రోహిణి ఫిలిం స్టార్ట్ అయింది. మధుర వైన్స్ సినిమా పేరు. 2018లో స్టార్ట్ చేసాం. అంటే గుడ్ టైం, ఒక 1 year టైం తీసుకుంది. ఒక చిన్న సినిమా, ఫస్ట్ సినిమా అంటే 1 year గ్యాప్ లో ఒక 45 to 50 days షూట్ చేసాము. సో గుడ్, అంటే ఫస్ట్ ఫిలిం కి అది మంచి టైం. అది పోస్ట్ కొంచెం లేట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ అదంతా. 2019 Janలో పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతే సెప్టెంబర్లో ఎప్పుడో అయిందనమాట. గుడ్ 8 months దానికి వెళ్ళిపోయింది, 8-9 months వెళ్ళిపోయింది. ఈ సెప్టెంబర్ నుంచి మేము స్టార్ట్ చేసాం, సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసాం డిస్ట్రిబ్యూటర్లకి షోలు వేయడము, వాళ్ళకి వీళ్ళకి చూపించడము, ఇవంతా స్టార్ట్ చేసాం అనమాట. ఎవ్రీబడి వాజ్ ఇంట్రెస్టెడ్, అందరూ బిజినెస్ ఆఫర్లు అవి ఇవి అనుకుంటూ నెగోషియేట్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేశారు. వెంటనే జాన్ ఫెబ్న కొంచెం కోవిడ్ సిచ్యువేషన్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరికి తెలియదు ఇంకా అదొకటి ఉంది అని. ఒకరితోటి బిజినెస్ డీల్ ఓకే అయిపోయింది, మాట్లాడేసుకొని దీన్ని ఇలా రిలీజ్ చేయాలి అది ఇదని అంతా మాట్లాడేసుకున్న తర్వాత రిలీజ్ డేట్ దగ్గర చిన్న క్లాష్ వచ్చింది. ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు అనమాట ఏం పెట్టాలని. మార్చ్లో కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. మార్చ్లో కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఎంటైర్ ఇయర్ నో బయర్స్, ఎవరైతే కొంటామన్నారో వాళ్ళతో బిజినెస్ డీల్ పోయింది కోవిడ్ వల్లనే. తర్వాత మళ్ళా 2021 Jan నుండి మళ్ళీ స్టార్ట్ చేసాం వెతకడం, ప్రాపర్ ఎవరైనా బయర్ ఉంటే బాగుండు అన్నట్లు. మళ్ళీ సెకండ్ వేవ్ రావడము, ఇలా 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 అంతా అయిపోయిన తర్వాత మాకు లక్కీలీ సృజన్ అని ఎస్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ హౌస్ అనేది, తిమ్మరసు సినిమా, మళ్ళీ తర్వాత పంచతంత్రం అని ఇలా కొన్ని సినిమాలు చేశారు. మంచి ఇప్పుడు అప్కమింగ్ ప్రొడ్యూసర్స్లో వన్ ఆఫ్ ద సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్ ఆయన ఏంటంటే మా వర్క్ అంతకు ముందే చూసి ఉన్నాడు. ఆయన ర్యాండమ్గా వేరే ప్రాజెక్ట్ కోసం అన్నట్లు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏమేంటి ఈ మదర్ వైన్స్ ఎక్కడ దాకా వచ్చిందని అంటే ఇలా ఇలా సిచ్యువేషన్ ఉంది అంటే, యూఎస్లో ఉంటారు ఆయన, ఒకసారి పంపించండి నాకు అని అంటే పంపించారు. పంపిస్తే లింక్ అది షేర్ చేస్తే ఆయన చూసి బాగుంది కదా ఏంటి ప్రాబ్లమ్ అంటే ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నప్పుడు ఆయన సరే నా పేరు నేను ప్రెజెంట్ చేసి నేను రిలీజ్ చేస్తాను సినిమా ఓన్లీ ఫర్ యూ అండ్ జయకిషోర్ అని. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఆయన అలా వచ్చి ముందుకు వచ్చి రిలీజ్ చేస్తారు మూవీని అని చెప్పి. అట్లీస్ట్ ఆయన వచ్చారు కాబట్టి 3 years కన్నా సినిమా రిలీజ్ అయింది. కోవిడ్ తర్వాత థియేట్రికల్ అన్న పాయింట్ లేదు, ఎవరు కూడా డేర్ చేయలేదు థియేట్రికల్ రిలీజ్ చేయాలని చెప్పి. స్టిల్ నాకు ఎక్కడో డెబ్యూ ఫిలిం థియేట్రికల్ అవ్వకుండా పోతుందేమో అన్న భయం ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది నాకు.
ఆయన వచ్చి నేను రిలీజ్ చేపిస్తాను థియేట్రికల్ అని చెప్పి ఆయన థియేట్రికల్ రిలీజ్ చేయడం యాక్చువల్లీ డీసెంట్ రిలీజ్, చాలా మంచిగా అయింది. మనం ఇవన్నీ కన్సిడర్ చేస్తే, ఏవైతే ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకొని మనం ఆలోచిస్తే మాత్రం చాలా మంచి రిలీజ్ అయింది సినిమా. ఓకే, ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చే సక్సెస్ బాగుంటది అంటారు కదా. ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ అ సక్సెస్ అని నేను అనను, బట్ థియేట్రికల్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సక్సెస్ నా దృష్టిలో. ఓకే, అది బయటికి వచ్చేదో హాడేసేయాలి, నేను కలెక్షన్ చేయాలని ఏం లేదు. బయటికి రావడం చాలా పెద్ద సక్సెస్ నాకు. అల్టిమేట్ గా రిలీజ్ అవుతుంది కదా, వస్తుందా లేదా అనే డైనమిక్ లో ఉండే అన్న దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, అది సక్సెస్. థియేటర్ లో రిలీజ్ అవ్వడం పెద్ద సక్సెస్. దానిపైన ఏంటంటే కొంచెం ఉంటాయి, అంటే ఇంకొంచెం ఫినాన్షియల్స్ ఉంటాయి, మనం ఇంకా డబ్బులు పెట్టుకుంటే ప్రమోట్ చేసుకుంటే సినిమా ఆడడం లాంటివి ఉంటాయి అనమాట. ఎందుకు అంత రిస్క్ అనేది తీసుకోలేకపోయినారు. ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెము రిస్కీ లాగా ఫీల్ అయ్యి ఇంకా దాన్ని పుష్ చేయలేదు అనమాట సినిమాని. బట్ స్టిల్ ఇప్పటికీ ఆ ఫిలిం క్లిప్స్ కానీ అవన్నీ ఇంకా రీల్స్ లో కానీ ఇంకా తిరుగుతూనే ఉంటాయి అవి. గ్రేట్ కదా. ఓకే, అయితే మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? జీరో అసలు. అట్లా అంటే ఐ వాజ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ విత్ గర్ల్స్ తోటి మంచి ఫ్రెండ్స్. స్కూల్ డేస్ లో పని అసలు ఎప్పుడు ప్రపోజల్స్ లేవు. అదే ఇది చాలా దారుణంగా చెప్తున్నారు మీరు. ఇప్పుడు నాకు కూడా చెప్పుకోవాలని ఉంటుంది, ఒక 50 వచ్చినాయని, కానీ రానప్పుడు ఏం చెప్తాము, రాలేదు అంతే. జీరో ప్రపోజల్స్. నో క్రష్? నాకు క్రషెస్ చాలా నాకు ఉన్నారు క్రషెస్ ఉన్నాయి కానీ. నిజం చెప్తున్నారా లేకపోతే పెళ్ళి అయిపోయింది కదా ఇంట్లో వింటే బాగోదు అని చెప్తున్నారా? అసలు ఛాన్స్ లేదు. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఎవరికి ఉండదు చెప్పుకోవాలని. ఏదో ఇప్పుడు మనం ఫస్ట్ టైం కలుస్తున్నాము, మీకు నేను పెద్ద స్టోరీ చెప్పచ్చు కూర్చోబెట్టి, ఇది ఇట్లా అయ్యింది అసలు మీకు తెలియదు, అసలు పెద్ద పెద్ద చేజింగ్లు అది అని చెప్పచ్చు. అట్లా ఏం జరగలేదు. ఓన్లీ సింగిల్ ప్రపోజల్ కూడా, వన్ ప్రపోజల్ కూడా లేదా? స్టిల్ మీ లవ్ వరకు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ నుంచే ఎవరో ఒకళ్ళు ఆ టాపిక్ ని పుష్ చేయడానికి ట్రై చేయగానే మనం కట్ చేసేస్తాం దాన్ని. అంటే ఇది కాదు, ఇది కాదు, వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఈవెన్ నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్. తను కూడా ఇలా నాకు యూనో. అయితే మీ లవ్ స్టోరీ చెప్పండి మాకు. అదే చెప్తున్నా ఇప్పుడు. అదే సింపుల్ గా చెప్పాలంటే, బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరము. ఎప్పటి నుంచి? మేమిద్దరం అంటే ఫస్ట్ క్లాస్ నుంచి మేము ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. లేదు అప్పటి నుంచి ఏం లేదు. స్కూలింగ్ వరకు మేము ఫ్రెండ్స్. తర్వాత ఒకటే లొకాలిటీలో ఉండడం వల్ల దానివల్ల ఏంటంటే కాన్స్టెంట్ కమ్యూనికేషన్ అనేది ఉండేది. ఇంటర్మీడియట్, బీటెక్ ఆ టైంలో. బీటెక్ టైంలో తను 2012 ఆ టైంలో తను ప్రపోజ్ అని నేను అనను, అక్కడ నుంచే ఫస్ట్ ఇనిషియేషన్ అనేది తన సైడ్ నుంచి స్టార్ట్ అయింది. అది ఎలా అంటే, తను ఐ కెన్ సీ అ ఫ్యూచర్ విత్ యూ, ఐ వాంట్ టు బీ విత్ యూ లాగా అనేది స్టార్ట్ అయింది. ఏమనుకున్నారు అప్పుడు అలా పెట్టినప్పుడు? నాకు నేను ఎలా ఉండేవాడిని అంటే, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ అనుకుంటూ కొంచెం ఓవర్ యాక్షన్ చేసేవాడిని అనమాట ఆ టైంలో. సో ఆ టైంలో ఎలా ఉండేదంటే, బెస్ట్ ఫ్రెండ్స్ కెన్ నెవర్ బి హస్బెండ్ అండ్ వైఫ్ అని సోది కొట్టేటోడు అనమాట ఆ టైంలో. గట్టిగా బిలీవ్ చేసేవాడిని నేను ఆ టైంలో దాన్ని. అసలు ఎప్పుడు ఆ వేగ కూడా చూడలేదు అసలు ఎప్పుడు. ఒకటి మాత్రం అయితే ఉంది, అది ఏంటంటే, తిను లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటది నాతోటి. బట్ యాజ్ అ వైఫ్ గా అనుకోలేదు, లైక్ లవర్ వైఫ్ గా అట్లా ఎప్పుడు అనుకోలే అసలు. ఆ సెన్స్ లో ఎప్పుడు చూడలేదు నేను. మాదైతే కంప్లీట్ గా మా రిలేషన్ అండ్ ఎవ్రీథింగ్ అంతా ఫ్రెండ్షిప్ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత కూడా ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్స్ చూస్తే ఎలా ఉంటారో మేము అలానే ఉంటాం ఇద్దరం. అసలు ఎక్కడ మీరు వీళ్ళు మ్యారీడా అసలు అనేది మీకు అసలు రాదు. అది మాకే అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మేమిద్దరమే చాలా అసలు ఆల్మోస్ట్ 2 days ఒకసారి తను చెప్తుంది అన్నమాట. కాదు అది 2 days ఒకసారి చెప్పుకుంటున్నారంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సెకండ్ కోసారి చెప్పుకోవాలా? అలా కాదు,
బట్ 2 days కోసారి ఏంటంటే ఎంత ఫ్రెండ్స్ కదా మనం, అసలు ఎంత బాగుంటాం కదా ఫ్రెండ్స్ లాగా, అదే ఫీలింగ్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటది. సో మరి ఎన్ని డేస్ ఒకసారి మీరు ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు? లేదు 5 minutes కోసారి ఉంటదేమో, 5-10 minutes కోసారి. అదేంటది అంటే 5 minutes కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ కూర్చోం కదా. అంటే అటు వెళ్తూ పేరేంటి? తన పేరు వచ్చి లక్ష్మి మేకల. అంటే మీరు ఏమని పిలుస్తారు? నేను మేకి అని పిలుస్తాను. మేకి ఐ లవ్ యూ అని చెప్పి మళ్ళీ పనిచేస్తాను మేకి ఐ లవ్ యూ అంటారా? అంత లేదు, అలా ఉండదు. లేకపోతే అటు నుంచి సన్ని ఐ లవ్ యూ అంటారా, లేకపోతే నవీన్ ఐ లవ్ యూ అంటారా? చెప్పండి. అలా ఏమి ఉండదు, చెప్పే మీరే కదా 5 minutes ఒకసారి ఐ లవ్ యూ అని చెప్తా అన్నారు, ఎలా లవ్ యూ అంటారా? జస్ట్ ఫర్ స్క్రీన్ కి మనం చెప్దాం 5 minutes ఒకసారి చెప్పుకుంటాము అని. మనం యాక్చువల్లీ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయాం. మనం ఇక్కడ అసలు ఎవరు స్టార్ట్ చేశారు అని చెప్పి అన్నాం కదా. సో తను ఫార్వర్డ్ పెట్టినప్పుడు కూడా నా టాపిక్ ని ఏంటది, మనం అంత ముందు టాపిక్ కట్ చేసాం. అది నేను తర్వాత కావాల్సింది ఇదే కదా. ఏంటి ఏం చెప్పాలి చెప్పండి. మీరు అంటే ఎన్ని డేస్ కి చెప్తారా, అవర్స్ కి చెప్తారా ఐ లవ్ యూ అని? ఇప్పుడే కదా స్క్రీన్ కోసం 5 minutes అని చెప్పారు. అంటే మీరు 5 minutes అంటే మీరు సెకండ్స్ లో చెప్పుకోరా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే 5 minutes చాలా ఎక్కువ, 5 minutes ఒకసారి అంటే అది బయట వాళ్ళు. అదే ఎలా చెప్తారు ఒకసారి చెప్పరా? తను ఉంటే చెప్పగలుగుతా, తను లేకుండా అలా రాదు. అంటే నాకేం చెప్పొద్దు, అలా తనతోటి మీరు ఎలా చెప్తారు అది చెప్పండి. అది తెలియదు నాకు, అదే చెప్తున్నాను కదా. అది ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు అది వచ్చేసేదాన్ని నేను మనం మెమరీ లాగా పెట్టుకోం కదా. ఇప్పుడు దాన్ని మనము 100 రకాలుగా మనము చెప్తుంటాం కాబట్టి మనకు అసలు ఐడియా ఉండదు. సో ఇప్పుడు మన టాపిక్ వెళ్దాం. అయితే నైట్ టైం పడుకున్నప్పుడు మధ్యరాత్రులు లేచినప్పుడు అయ్యో 5 minutes అయిపోయింది మీకు ఐ లవ్ యూ అని చెప్పి పడుకుంటారా? అసలు లేవను, పడుకుంటే లేవను. ఓకే దాన్ని ఎలా మీరు లవ్ స్టోరీ అన్నారు కదా, తనే ప్రపోజ్ చేసింది అన్నారు, లైక్ ప్రపోజల్ కాదు అటు నుంచే వచ్చింది అన్నారు. తన సైడ్ నుంచి మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? నేను 2012 లో. ఎప్పటి నుంచి అడుగుతున్నారు? 1.5 year నుంచి తను. అసలు మీరు అబ్బాయినా ఒక అమ్మాయి అంతగానో అడుగుతుంటే అసలు కొంచెం కూడా కనికరం లేదా? అదే చెప్తున్నా, ఓవర్ యాక్షన్ చేసా, చాలా చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ లిటరలీ నేను ఈ వర్డ్స్ వాడా, ఎథిక్స్ ప్రిన్సిపల్స్ అనుకుంటూ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను. చేసిన తర్వాత తను ఓకే అన్నట్టు తను ఆ స్పేస్ ఇచ్చింది. అంటే ఓకే ఫైన్ ఫోర్స్ చేయలేం కదా అన్నట్లు ఒక స్పేస్ అయితే ఇచ్చింది. వీ వర్ స్టిల్ ఫ్రెండ్స్, అదంతా ఉంది, బానే ఉంది. అంటే 1 fine day నేను చాలా కొంచెం డెప్త్ లో ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు నాకు. ఐ బిలీవ్ ఫ్రెండ్స్ కెనాట్ బి ఫ్రెండ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది నేను నమ్మేవాడిని. ఇప్పటికీ స్టిల్ ఐ బిలీవ్ ఇట్. అలా ఉండరు, ఎలా అయితే మనం ముందు ఉండేవాళ్ళమో అలా అయితే ఉండం ఖచ్చితంగా అనేది. ఆ స్పేస్ అయితే క్రియేట్ అయిపోతానంటే ఆ స్పేస్ వద్దు నాకు, తను ఉండాలి ఖచ్చితంగా నా లైఫ్లో. ఫ్రెండ్గా ఉంటానని తను చెప్పినా ఎవరిని పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుందో ఇలా ఇలా చాలా ఉండింది. దానికంటే బెస్ట్ పెళ్లి చేసుకుని అంతా ఉంచేసుకుందాం అనుకున్నారా? అంత నాటుగా అనుకోలేదు, కాకపోతే ఇంచుమించుగా కాంటెక్స్ట్ అయితే అదే. సో నేను అదే చెప్పా తనకి, అంటే నాకైతే పెళ్లి చేసుకోవాలని ఉంది నిన్ను, ఇది విషయము అని చెప్పా. అక్కడి నుంచి మేకనా నమ్మలేదు. మేకి గారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండే, ఫీలింగ్ ఎలా ఉండే? మీరు అంటే ఫోన్ లో చెప్పారా, డైరెక్ట్ గా చెప్పారా? డైరెక్ట్ గానే చెప్పా. తనకి ఏంటంటే ఇన్ని రోజులు నో అని చెప్పి ఎక్కడలేంది సడన్ గా వీడు ఇలా చెప్తున్నా, ప్రాంక్ లేకపోతే తనకి నమ్మడానికి అయితే టైం పట్టింది. అంటే ఎంత ఆనెస్టీతో చెప్పినా కూడా తనకి నమ్మడానికి టైం పట్టింది. సో ప్రపోజల్ లాగా చూసుకుంటే నాకు క్లియర్ గా వచ్చింది అదొకటే ఐ సెడ్ ఓకే. సో లవ్ మ్యారేజ్ కదా, మరి ఇంట్లో బోత్ సైడ్ ఓకేనా? ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి మామూలుగా. అంటే కాంప్లికేషన్స్ అంటే వద్దనంగానే వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని రావడం ఇలాంటివా? అలాంటివి కాదు. మేజర్గా ఏముండిందంటే లైఫ్లో పేరెంట్స్కి పిల్లల విషయంలో ఏముంటుందంటే టూ థింగ్స్ మీద అవి ఏంటంటే కొంచెం లైఫ్ టైం డెసిషన్స్ కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా తీసుకోవాలి, మనమే దగ్గరుండి తీసుకోవాలి, ఇవి కొంచెం ఉంటుంది వాళ్ళకి.
సో అందుకే వాళ్ళు మొదటి నుంచి మన కెరియర్ విషయంలో కూడా కొంచెం వాళ్ళకి నచ్చినట్లు కూడా పుష్ చేస్తుంటారు మనల్ని. ఒకవేళ పిల్లోడికి ఎలాంటి క్లారిటీ లేదు అంటే ఇది చేస్తే బెటర్ ఏమో నువ్వు అని వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు ఆ విషయంలో. పర్సన్ని కాదు, పర్సన్ తీసుకోబోయే డెసిషన్ని కొంచెం అక్కడిక్కడ కంట్రోల్ చేద్దామని చూస్తారు. అలాంటిది ఒకటి కెరియర్, ఒకటి పెళ్ళి. ఓకే, సో కెరియర్ పరంగా నేను ఆల్రెడీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే. నేను చేసేసుకుందాం అనుకుంటాను. పిచ్చ క్లారిటీ ఉంది, నేనే డిసైడ్ చేసేసుకున్నాను. నేను అసలు పర్మిషన్ లాగా మీరేమనుకుంటున్నారు లేకపోతే అది ఇది లేదు, అలాంటిది ఏది ఇవ్వకుండా నేను తీసేసుకున్నాను. ఎక్కడో పెళ్లి విషయం కూడా నేను ఇది అని చెప్పగానే వాళ్ళకి ఒకటి ఉంటది కదా, అంటే ఆల్రెడీ ఒకటి ఓకే చెప్పాము, దానికేమో ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఒకటి క్లారిటీ లేదు, మేము అడగట్లేదు ఆ విషయంలో. ఇదన్నా కొంచెము ఆచితూచి తీసుకోవడం బెటర్ ఈ డెసిషన్ అన్నట్టు. సో అయితే మేకీ గారే ప్రపోజ్ చేశారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయకుండా 1.5 year అలా తిప్పించేసుకున్నారు. దెన్ పెళ్లి టైం వచ్చేసింది, అక్కడ ఇక్కడ ఫస్ట్ ఒప్పుకోలేదు అన్నారు. లైక్ మీ సైడ్ ఎందుకు ఒప్పుకోలేదు అంటే, సపోజ్ మీరు బాగానే ఫిలింలో వెళ్ళిపోతున్నారు ముందుకి, అటు నుంచి జాబ్ ఉంది, దాన్ని ఎందుకు ఒప్పుకోలేదు మరి? ఇప్పుడు ఏదైతే మీరు ఫిలింలో వెళ్ళిపోతున్నారు అనేది ఉందో అది వాళ్ళు ఫీల్ కాలేదు బేసిక్గా. అంటే నేను ఫీల్ అవ్వలేదు, విచ్ ఇస్ ది యాక్చువల్ థింగ్. అంటే మొదట్లో ఎలా ఉండేది అంటే, లైక్ ఇనిషియల్ గా నేను మ్యాటర్ చెప్పినప్పుడు నేను 2015 ఏమో చెప్పాను. ఎలా చెప్పారు ఇంట్లో? అమ్మా నేను మేకీని లవ్ చేస్తున్నా అన్నారా? అది ఎందుకు అవన్నీ వెనక్కి పోయి మళ్ళీ తెలుసుకోవాలి, డిప్రెషన్ లోకి నొక్కుదాం అనుకుంటారు మీరు నన్ను. అంటే ఇంటికి వెళ్ళంగానే మేకీ గారు ఉంటారు కదా, మీరేం డిప్రెషన్ లోకి వెళ్ళాలండి? అప్పటి వరకే నాకు 1 hour అయితే ఉంటది కదా ఈ మధ్యలో ఇంటికి వెళ్ళే. ప్లీజ్ మాకు అంటే అమ్మాయి సైడ్ కంప్లీట్ ఓకే ఉండే, ఫిలిమ్స్ అన్నా కూడా మాకు ఓకే, అంతా ఓకే. చిన్న చిన్న థింగ్స్ ఏమి ఉండేవి అంటే, మీ ఇంట్లో కూడా మ్యాటర్ చెప్పేసి అప్రూవల్ లాగా. అంటే అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటిది అంటే, నాతో చెప్పడం, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో చెప్పు, వాళ్ళు కూడా అప్రూవల్ ఇస్తే మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటే అప్పుడు చేయడానికి మేము. అదేంటి ఇక్కడ క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఇంటి దగ్గర ఇంకొక కండిషన్ ఏంటిది అంటే, స్టడీ ఇన్కమ్ ఉంటే బాగుంటది అన్నప్పుడు కూడా నా వైఫ్ ఎలా ఉండేదంటే, ఎందుకు నేను చూసుకోలేనా అని కొంచెం ఆ విషయం కొంచెం రెవెల్యూస్ ఉంటుంది. సో నేను చూసుకోగలుగుతాను, మీకు ఆ నమ్మకం లేదా, ఇలా ఉండేది అనమాట తను వాళ్ళ పేరెంట్స్ తోటి. వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే తను ఏదంటే అది అలా వాళ్ళు. సో నీకు ప్రాబ్లం లేకపోతే మాకేంటి ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదు ఆ విషయంలో, చూసుకోవడం విషయంలో ఏదైతే ఉందో. ఓకే ఫైన్, వి బిలీవ్ ఇన్ యూ, ఓకే ఫైన్, అక్కడికి అయిపోయింది. బట్ ఒకటే ఏంటంటే, వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ అప్రూవల్ లేకుండా తను నిన్ను చేసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు, బట్ ఆస్క్ హిమ్ టు గెట్ దేర్ అప్రూవల్ అని చెప్తే, ఈ అప్రూవల్ ప్రాసెస్ చాలా టైం పట్టేసింది. ఓకే, ఎంత పట్టింది? 4-5 years పట్టింది. 15లో నేను ఫస్ట్ టైం వాళ్ళకి మ్యాటర్ చెప్పినా అంటే 2020లో వాళ్ళు ఒప్పుకున్నారు. అయ్యయ్యో, బాగానే వెయిట్ చేశారు బాబు అటు సైడ్ నుంచి పేరెంట్స్. అక్కడ నుంచి అసలు ఎప్పుడైనా ప్రెజర్ చేశారా ఇంకెప్పుడు అని? ప్రెజర్ అంటే ఇప్పుడు మనుషులు పెట్టే ప్రెజర్ కంటే ఎక్కువ మనం తీసుకునే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనము ఇప్పుడు మనల్ని జనరల్గా, ఇప్పుడు మిమ్మల్ని నేను మీకు ఏదైనా పని ఇచ్చి ఎప్పటిదాకా పూర్తి చేస్తావు అని నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు 1 వారం రోజులు అని చెప్తారు. 1 వారం రోజులు నేను పెట్టా మీకు ప్రెజరు, మీకు మీరే పెట్టేసుకుంటారు ప్రెజరు. 1 వారం రోజులు అని చెప్పాను నేను, ఏం చేస్తున్నా రాకముందే ఉంటుంది ఆ డే, ఆ మూమెంట్ నుంచే ఉంటుంది మీకు. మీరు ప్రామిస్ చేసిన మూమెంట్ నుంచే మీకు ఆ టైం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ 5 years ఎవరు వచ్చి నెత్తి మీద ఏం బరువు పెట్టలే, మనమే పెట్టుకున్న బరువు. అది బాగా ఉండింది, ఆ ప్రెషర్ అయితే డెఫినెట్లీ ఉండేది. స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఈ విషయంలో పడ్డంత సినిమాల విషయంలో ఎప్పుడు పడలే. ఎందుకంటే ఫిలిమ్స్ ఐ ఆల్వేస్ ఫీల్ నాకు తెలిసిన స్పేస్ ఇది. ఐ కెన్ కంట్రోల్ నేను ఇలా ఏంటి నా కెరియర్ అండ్ ఎవ్రీథింగ్ అంతా నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఇవి ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్ కదా. సో అందుకని మనం వాళ్ళని
ఇది లాజిక్ అని పోయి మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఓకే. లాజికల్గా ఇలా చేయాలంటే ఎవరికి ఎక్కదు. ఎందుకంటే వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళు ఎక్కువ ఫంక్షన్ అవుతుంటారు కాబట్టి మనం వాళ్ళకి ఏం చెప్పలేము. ఇక్కడ మల్టిపుల్ ఎమోషనల్ బీయింగ్స్ ఉన్నారు కాబట్టి మనము డీల్ చేసే విధానం కొంచెం అక్కడ టైం తినేస్తుంది అనమాట. సో ప్రెషర్ ఎప్పుడు లేదు. ఒకటే ఏంటిది అంటే ఇప్పుడు బికాజ్ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్, ఒకటి క్లాస్మేట్స్ కాబట్టి టైం వాళ్ళకు ఒకలాగా రన్ అవుతుంటుంది, మనకు ఒకలాగా రన్ అవుతుంటుంది. మనకి ఎలా ఉంటుంది అంటే 30-32 వచ్చినా కూడా చేయొచ్చు, ఏముంది అబ్బాయే కదా, ఇలా ఉంటుంది. సేమ్ లాజిక్ మీరు తనకు అప్లై చేయలేరు, అదే అంటున్నా. సో ఇక్కడ ఏంటంటే టూ సూన్ అని అనుకుంటారు, అక్కడ టూ లేట్ కదా ఏంటిది అని. ఈ రెండు మ్యాచ్ అవ్వడం కష్టం. ఓకే, అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశారు మీరు. సో నా సజెషన్ ఏంటంటే చెప్పండి. కొంచెం ఎవరైనా ప్రపోజ్ చేసినా కాదు ఈ ఇంటర్వ్యూ ఎవరు చూసినా వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే లిటిల్ గ్యాప్ పెట్టుకోవడం బెటర్. ఒకవేళ ప్రపోజ్ చేసినా ఇలా 1.5 year అమ్మాయిలు నేర్పించండి. అసలు అమ్మాయిలు ప్రపోజ్ చేయడమే చాలా రేర్ కాబట్టి యాక్సెప్ట్ చేయాలి, అంతే కదా. ఏజ్ ఎంత అవన్నీ అడగాల, అవన్నీ ఫస్ట్ అడగాలి. అడిగి నీకు నాకు ఒక 3-4 years గ్యాప్ ఉందా, ఓకే ఐ థింక్ మనం వీ కెన్ ట్రై దిస్ అని వెళ్ళడం బెటర్ అనేది. అసలు నేను ఇప్పటి వరకు ఇలాంటిది ఒకటి విననే వెళ్ళలేదు తెలుసా. ఎవరైనా అంటే మీరు ఓకే ఎలా ఉంటారు, బిహేవియర్ ఎలా ఉంటుంది, లైక్ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇవే చూస్తాం కానీ అవన్నీ సెకండరీ అంట నేను. ఏజ్ అవన్నీ సెకండరీ. నాకంటే 1 year పెద్ద. సేమ్ ఇయర్ మన ఇద్దరము, లెట్స్ బి ఫ్రెండ్స్ అంతే, అలా వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరు సేమ్ ఏజా? సేమ్ ఇయర్ ఇద్దరు. మరి ఎందుకు మీరు కప్పులు అయ్యారు? అయ్యాం, చాలా పడ్డాం కదా, అదే చెప్తున్నా నేను. అలా పడాలి అనుకుంటే నేనేం చేయలేను. అన్ని కష్టాల్లో మీరు పడాలనుకుంటే నేనేం చెప్పలేను. పడకుండా ఏం చేయొచ్చు అంటే మాత్రం ఇలా ఒక గ్యాప్ పెట్టుకొని చేసుకోవడం బెటర్ అనేది నా సజెషన్. సో ప్రెషర్ అన్నారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉండేదంటే టైం రన్ అయిపోతా ఉంది వాళ్ళకి, అక్కడ నుంచి ఆన్సర్ రావట్లేదు. ఇక్కడ పెళ్లి చేయమని అడగట్లేదు, జస్ట్ అప్రూవలే కదా అడుగుతున్నాము. దానికి కూడా ఏంటి ఇంత టైం, ఇంకా తీసుకోలేము మనం. అదేంటి సింపుల్ థింగ్, అది ఎందుకు ఇంకా. సో దే ఆర్ నాట్ ఓకే విత్ ఇట్. ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. మనం వేరే మన బ్యాకప్ ప్లాన్స్ మనం పెట్టుకోవాలి. అయితే అటు నుంచి సంబంధాలు చూసారా చెప్పి స్టార్ట్ చేశారు తన సైడ్. నేనైతే తప్పు పట్టా అసలు, ఎందుకంటే నా ప్రామిస్ని నేను నిలబెట్టుకోలేకపోయినా. నేనేదో చేస్తా, నేను ఒప్పించేస్తా, తీసుకొస్తా అని చెప్పా కానీ అది అవ్వలేదు కదా. అక్కడ స్టార్ట్ అవడం అలా అయిపోయి అవన్నీ రిజెక్టే. తను ఏదో చెప్తుంది, అబ్బాయి యూఎస్ నాకు వద్దు, వాడు ఇంకేదో ఇదేదో ఇలా అన్నీ వెళ్ళడం. పాపం చాలా తను నేను తీసుకున్న ప్రెషర్ డెఫినెట్లీ, కానీ ఒక బయట తెలియని వాళ్ళ దగ్గర కూర్చొని లేకపోతే ఆ ప్రెషర్ తను ఎక్కువ తీసుకుంది చెప్పాలంటే. అన్నిట్లో పాపం తనకే పెట్టారు. మీరు ఖాళీగా కూర్చొని తను అదే అంటది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే నేను చెప్పలేదా నేను ఎక్కువ పడ్డ కష్టాలు అంటది. పాపం ప్రపోజ్ చేయడం అటు సైడ్ నుంచే, యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేయడం అటు సైడ్ నుంచే, దెన్ మీ ఇంట్లో చెప్పేంత వరకు వెయిటింగ్, అక్కడ నుంచి ప్రపోజల్స్ వస్తే అవి. ఎంత మంచి వైఫ్ దొరికారో తెలుసా మీకు. ఏంటి మీరు అది హార్ట్ నుంచి చెప్పట్లేదా? మేక గారు చూస్తున్నారు కదా, మీరు హార్ట్ నుంచి చెప్పట్లేదు, ఏదో చెప్తున్నారు. ఆలోచించండి. ఆలోచిస్తూ అవును నిజమే కదా, గొప్ప వైఫే దొరికింది నాకు, అట్లా ఫీల్ అవుతున్నా. అది చూస్తున్నారని చెప్తున్నారా? అయితే మీ ఇద్దరికి ఇప్పుడు గొడవలు లేదా? అసలు పడం కాబట్టి అట్లా. సో అందుకని మీరే ఎక్కువ తిడతారా ఏదన్నా చిన్న విషయం చేస్తే? తన మాటల్లో చెప్పాలంటే ఎలా ఉంటదంటే, తనకి కొంచెం కోపం ఎక్కువ. సో మీకు కోపం ఉండదా? ఉంటది. ఏంటంటే తను ఫుల్ కోపం పడి కూల్ అయిపోతే ఓకే. ఎంతకి కూల్ అయితే లేదంటే నేను డబుల్ కోపం చూపించినాక తను అప్పుడు కూల్ అవడం. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో కొంచెము ఉండడం కానీ, లేకపోతే అసలు ఆనెస్ట్గా చెప్పాలంటే ఏం ఉండవు గొడవలు అసలు. ఏదో నేను మీడియా ముందు అలా చెప్తున్నారు కానీ లేదు ఏముంది చెప్పడంలో ఏముంది, చెప్పి చేసుకోకండి పెళ్ళి అని చెప్పచ్చు కదా సింపుల్ గా. అయితే ఏం చెప్తారు? చేసుకోమని చెప్తారా, చేసుకోవద్దని చెప్తారా? చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. కరెక్ట్ ఏజ్ లో చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళిద్దరూ చాలా టైం చేసుకోవాలి, అడగాలి ఫస్ట్, అది అడగాలి. అది దీనికి కూడా యాక్చువల్లీ వర్తిస్తుంది. ఎందుకంటే
ఇప్పుడు మెన్ డిఫరెంట్, విమెన్కి వచ్చేసరికి ప్రెషర్ ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. ఈ టైం వరకే పిల్లల్ని కనాలి, అదని ఇదని ఏవో చెప్తుంటారు, సోది చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏమైపోతుంది అంటే వీళ్ళిద్దరు ట్రావెల్ చేయరు. ఓ జర్నీ ఉంటుంది కదా వీళ్ళిద్దరికి, ఆ ట్రావెల్ చేయనీయకుండా వీళ్ళు దూరుతారు. ఫస్ట్ దూరి అజ్జయి ఇజ్జయి, ఇదే టైము, ఇదే కరెక్టు, లేనిపోయిన సజెషన్ అన్ని ఇస్తూ కూర్చుంటారు. యాజ్ ఇఫ్ వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు కూర్చొని వీళ్ళు తెగ సలహాలు ఇచ్చేస్తుంటారు అనమాట. ఆ ఇచ్చే ప్రాసెస్లో ఏంటంటే ఈ ప్రెషర్లో వీళ్ళు కమిట్ అయిపోవడము, లేకపోతే పిల్లల్ని కనేయడము, సంథింగ్ ఏదైనా అయితే ఇష్టంగా చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడో ప్రెషర్ మీద చేసేసుకొని ఇటు వీళ్ళు అర్థం చేసుకోలేరు ఒకరినొకరు, సడన్గా పిల్లలు ఎంటర్ అయిపోతారు, అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఎప్పుడు ప్లాన్ అనుకుంటున్నారు మరి పిల్లలు? మీరు బాగా అంటే లైక్ ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి ఆ తర్వాతనా? మేమిద్దరం వీఆర్ ఓపెన్ టు ఎనీథింగ్. ఇట్స్ ఓకే టు హ్యావ్, ఇట్స్ నాట్ ఓకే, ఇట్స్ ఫైన్. నా పర్సనల్ ఫీలింగ్ అయితే నాకు తను తప్ప ఎవరొద్దు అనేటట్టు ఉంటాను నేనైతే. యా, దట్స్ మై ఆనెస్ట్ ఒపీనియన్. అది కొంచెం తీసుకోవడం ఇనఫ్ అంటున్నా. సి వచ్చినారు అంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తా. కానీ ప్రస్తుతానికి అయితే తనుంటే చాలు, ఎప్పటికైనా తనుంటేనే చాలు నాకు. సో నిజంగా మీరు చాలా డిఫరెంట్. లైక్ మేక గారు మీరు ఎలా భరిస్తున్నారో కానీ లైక్ డిఫరెంట్ థాట్స్ అనమాట. ఇలాంటి థాట్స్ నేను ఎక్కడ వెళ్ళలేదు. చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఎలా అండి ప్రపోజ్ చేశారు? డౌట్ స్టార్ట్ అయితే తనకి ఏంటి ఎలాంటి చేసుకున్నా నేను అనుకుంటుంది. అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని నేను చెప్పలేను, కానీ ఐ నీడ్ మోర్ టైమ్ విత్ హర్ అనేది నా ప్రైమ్ అజెండా. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎస్ టు కిడ్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు కిడ్స్. ఇక్కడ ఏంటంటే ఐ నీడ్ మోర్ టైమ్ విత్ హర్. నాకు తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కావాలి. అది ఎస్, తినతోటి నేను ఇనఫ్ టైం స్పెండ్ చేయగలిగిన అన్న రోజు నేను ఐ కెన్ థింక్ అబౌట్ యునో నాకు ఇప్పుడు కావాలని చెప్పగలుగుతానేమో. కానీ ఈ ప్రాసెస్లో ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్. ఓ గ్రేట్ గ్రేట్. ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే అసలు ప్లానే లేదు, అట్లాంటి ప్లాన్ లేదు ఇక్కడ, అసలు ఎక్కడ లేదు. అసలు మీరు ఈ క్వశ్చన్ అడిగే చూడండి, నేను ఎందుకు అడిగా ఈ ఒక్క పార్ట్ వరకు ఇంటర్వ్యూ చూసినాడు ఖచ్చితంగా నేను ఒక యాక్టర్ ఇంటర్వ్యూ చూస్తున్నానా, లేకపోతే ఇంకేదైనా థెరపీ ఏమంటారు మన ఏ డాక్టర్దో ఇంకెవరిదో కూర్చొని ఇంటర్వ్యూ చూస్తున్నా అనుకుంటారు. పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడుతున్నాము. ఎడిట్ చేసేయండి దీన్ని, తీసేసేయండి దీన్ని. ఇలాంటి ఇలా థాట్ థింకింగ్ వాళ్ళు కూడా ఉంటారని తెలియాలి కదా, చెప్పండి. ఈ ఒక్క పోర్షన్ ని డాక్టర్ ఇంటర్వ్యూ అని చెప్పి అదాన్ ఫిలిం కి సంబంధించిన ఛానల్ కాకుండా అదాన్ లైఫ్ స్టైల్ హెల్త్ అని ఉంటది కదా, దాంట్లోకి చూసారా ఎందులో అయ్యాలో కూడా చెప్పేస్తున్నారు అనమాట. మరి నేను చూసిన అదే ఫీల్ అవుతా. వీడు ఏదో మాట్లాడతాడని చూస్తుంటే వీడు ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటారు, అట్లా ఉంటది. అయితే ఇన్ని రోజులు యాక్టర్ గా ఫేమస్ గాని వీడు రిలేషన్షిప్స్ గురించి, హ్యావింగ్ కిడ్స్ గురించి దీనికి ఫేమస్ అయ్యింది అనుకుంటారు బయట. హూ ఇస్ సన్నీ నవీన్ అంటే ఇట్లా సన్నీ నవీన్ అంటారు. అది సన్నీ, మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీతో రోహిణి గారు కూడా యాక్ట్ చేసిన ఫిలిం ఒకటి ఉంది. సో అది ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ అయిందంటే ఇంకా తెలీదు, మీరు పోస్టర్ తప్ప ఎక్కడ చూడలేదు. దెన్ అదెందుకు ఆగిపోయింది? ఫిలిం చాలా టైట్ బడ్జెట్లో జరిగింది. ఫస్ట్ థింగ్, ఇనీషియల్గా నా ఒపీనియన్ ఏముండింది అంటే, మామూలుగా కాంపెన్సేషన్ ఇవన్నీ మనము డిస్కస్ చేస్తాం కదా, రెమ్యునరేషన్స్ ఇవంతా, అక్కడ కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత మేము ఇవ్వలేము అన్న సిచ్యువేషన్ వాళ్ళు చెప్పినప్పుడు నా ఐడియా ఏముండింది అంటే, వాళ్ళు అలా చెప్పారని నేను అనట్లేదు, నాకు నేనుగా అర్థం చేసుకున్న విషయం ఏంటిది అంటే, ఇప్పుడు ఈ సినిమా తీయడానికి, ఈ సబ్జెక్ట్ తీయడానికి ఇంత బడ్జెట్ పడుతుంది, వీళ్ళేమో కాంపెన్సేషన్ ఇంత తక్కువ ఇస్తున్నారు, సో ఇది తీసుకెళ్ళి సినిమాలో పెడతారు. నేను ఆ ఇంప్రెషన్ తోటి ఐ సెడ్ ఓకే. నాకు చాలా నచ్చింది స్క్రిప్ట్, నా క్యారెక్టర్ కానీ అదంతా. నేను ఓపెన్గా చెప్పా మా డైరెక్టర్ తోటి, నేను ఓకే చెప్పిన తర్వాత ప్రాజెక్టు, మీరు అనవసరంగా దీన్ని తక్కువ బడ్జెట్లో నన్ను పెట్టి అనవసరంగా తీస్తున్నారు. మీరు ఇదే సబ్జెక్ట్ మీరు డీసెంట్ ఒక టాప్ టియర్ కాకపోయినా టియర్ 2 టియర్ 3 మీరు ఎవరైనా పట్టుకొని మీరు తీయగలిగితే ఇది చాలా పెద్ద హిట్ కొడతారు. మీరు ఈ బడ్జెట్, ఈ కాస్టింగ్ మీ స్క్రిప్ట్కి న్యాయం చేయట్లేదు, సరిపోదు ఇది, ఇంక మీరు ఇంకా
పెద్ద బడ్జెట్ ఒక తెచ్చుకోవాల్సిందని. యాక్టర్ కి ఇలా చెప్పేటువంటి గుణం కూడా ఉంది అని నేను మిమ్మల్ని చూసే ఎందుకంటే బిఫోర్ ఐఎమ్ అన్ యాక్టర్ నేను ఫిలిం లవర్ ఫస్ట్. నేను ఫిలిమ్స్ ఎక్కువ చూస్తూ నేను తర్వాత నేను ఫిలిమ్స్ పిచ్చిగా చూసి తర్వాత నేను యాక్టర్ అవుదాం అనుకున్నా, నాట్ ది అదర్ వే రౌండ్. నేను యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి తర్వాత నేను ఫిలిమ్స్ చూసింది కాదు. సో అందుకని నేను ఓపెన్గా చెప్పేసి ఆయనకి దట్ నేను చేస్తా, నేను నా 100% ఇస్తా నేను మీ దానికి, కానీ ఈ సబ్జెక్ట్కి న్యాయం ఎప్పుడు జరిగేది అంటే ఒక డీసెంట్ హీరో విత్ గుడ్ మార్కెట్ వచ్చుంటే అండ్ మీకు మంచి బడ్జెట్ వచ్చుంటే మీరు వేరేలాగా తీసేవాళ్ళు ఈ సినిమా అని నేను సినిమా బిగిన్ అవ్వక ముందే చెప్పేశా. సో హ్యావింగ్ సెట్ దట్ మైండ్లో పెట్టుకొని కూడా వి స్టార్టెడ్ షూటింగ్ ఇట్. డే 1 నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు రీచ్ కాలేదు. బేసిక్ మళ్ళీ నా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేవు, ఎందుకంటే ఐ డోంట్ నీడ్ అ క్యారవాన్ వ్యానిటీ వ్యాన్ నాకు అవసరం లేదు. నేను ఎందుకంటే బికాజ్ ఇట్స్ అ రైతు స్టోరీ కాబట్టి ఐ వాజ్ కంఫర్టబుల్. ఒక కుర్చీ లేకపోయినా పొలంలో ఎక్కడైనా కూర్చోడానికి ఐ వాజ్ రెడీ, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అది అవసరం. ఓకే. సో నేను ఎప్పుడు కంప్లైంట్ చేసింది లేదు, చేసుకుంటూ వెళ్ళిపోయాం షూటింగ్. కొంచెం హార్ష్ కండిషన్స్, బేసిక్ నీడ్స్ కూడా లేని దాంట్లో కూడా చేసేసాం షూటింగ్. నాకంటే గ్రేట్ రోహిణి అంట నేను, ఎందుకంటే కొన్ని ప్లేసెస్కి మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ లేకపోవడం, అసలు వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా అంటే కార్ వేసుకొని ఈ పొలాలు ఉన్న ఊరు నుంచి మనుషులు ఉన్న ఊరికి వెళ్ళి వాడుకోవాలి వాష్రూమ్. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా తను చాలా అడ్జస్ట్ చేసుకుంది తను. సో నేను పడ్డదానికంటే ఎక్కువ నేను తనే పడ్డదంట కష్టం. అయితే ఇలాంటి హార్ష్ కండిషన్తో షూట్ చేసిన తర్వాత మేము అందరం ఒకటే అనుకున్నాం ఏంటంటే దీనికి ఫలితం ఉంటుంది, ఇంత కష్టపడుతున్నాం కదా, ఏదో ఫలితం ఉంటుంది, మన దగ్గర కోసేసిన డబ్బులన్నీ సినిమాలో పెడతారు అని మేము ఏదైతే అనుకున్నామో మా ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలే. కొన్ని ప్రొడక్షన్ దగ్గర ఇది అవ్వడం వల్లే మేము కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ తీయలేకపోయినాం. అదొక ప్రాబ్లము. ఫైన్, ఎడిట్లో మేము సినిమా చూసుకున్నాం, అంతా బాగా వచ్చింది, అంతా ఓకే. దీన్ని ఇప్పుడు గట్టిగా పుష్ చేయాలి జనాల దగ్గరికి. అక్కడ మళ్ళీ ఫండ్స్ తక్కువైపోయినాయి. నేనేమంటా అంటే మా దగ్గర కోసింది సినిమాలో పెట్టలేనప్పుడు సినిమాలో కోసిందన్నా ప్రమోషన్స్లో పెట్టాలి, అది జరగలే. ఇది నేను ఎక్స్పెక్టేషన్ అని నేను చెప్పా. ఒక ఫిలింని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొంతమందికి. ఆ మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ పేరు తీయాలని నాకు లేదు, బట్ హూ ఎవర్ మాకు డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే మాకు వచ్చినారో సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తామని, తనకి ప్రొడ్యూసర్కి ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో నాకు తెలీదు. కానీ రేపు సినిమా రిలీజ్ అనగా ఇవాల్టి వరకు మాకు నమ్మకం ఏం కలిగించినారు అంటే ఈవెన్ న్యూస్ పేపర్ ప్రింటింగ్స్తో సహా హైదరాబాద్లో 20 థియేటర్స్లో రిలీజ్ అవుతుందని ఒక న్యూస్ ప్రింట్ 4 days రిలీజ్కి ఒక 4 days ముందు నుంచి సర్క్యులేట్ అవుతూనే ఉంది న్యూస్ పేపర్లో. మేమందరం వీఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ ఇన్ని థియేటర్స్లో 20 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా, సో డెఫినెట్గా హిట్ అవుతుంది, డెఫినెట్గా ఆడుతుంది సినిమా, ఎందుకంటే మాకు అంత నమ్మకం ఉంది సబ్జెక్ట్ మీద. ఇంకొకటి ఏంటంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఆడితే చాలా బాగా ఆడుతుంది, కొంచెము మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కాబట్టి సింగిల్ స్క్రీన్ అయితే చాలా బాగుంటుంది అనుకున్నాము. ఆ లిస్ట్లో 2-3 సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. అండ్ మాకేంటంటే ఇప్పుడు మేము ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరలో ఉంటాం. వీ విల్ బి వెరీ హ్యాపీ ఆర్టీసీలో మాకు ఏదైనా ఒక థియేటర్ దొరికితే ఎంటర్ మేము మేనేజ్ చేసుకోగలుగుతాం. చుట్టూ ఉన్న మేము పుట్టిన పెరిగింది అటు సైడే కాబట్టి మేము అంతా ఏదో ఒకటి చేయొచ్చు. ఆ లిస్ట్లో అది లేదు. స్టిల్ దిల్సుఖ్ నగర్లో ఒక మంచి థియేటర్ ఇచ్చారు, శివగంగా థియేటర్ అని ఇచ్చారు. ఓకే, మా ఫ్రెండ్స్ అంతా ఏంటి మెయిన్ థియేటర్, ఇప్పుడు అక్కడికి వెళ్ళి హంగామా చేయాలి, అక్కడ బ్యానర్లు కట్టాలి, ఇలా ఉన్నారనమాట మా ఫ్రెండ్స్ అంతా. చెప్తాను ప్రస్తుతానికైతే శివగంగా దిల్సుఖ్ నగర్ దానికి వెళ్తున్నాం మనము అని చెప్తే, రేపు రిలీజ్ అనగా ఇవాళ న్యూస్ పేపర్ ప్రింట్లో 20 థియేటర్లు ఉన్నాయి, శివగంగా లేదు. మళ్ళీ చేంజ్ ఆఫ్ ప్లాన్స్, ఇంకేదో థియేటర్. సరే ఓకే, ఇదేదో క్లారిటీ రావట్లేదు, ఈ థియేటర్కి వెళ్దాం అని ఒకటి ప్లాన్ చేసుకున్నాము. రిలీజ్ రోజు సినిమా ఎక్కడ చూస్తున్నారు అని మేము ఒకసారి ప్రొద్దుటూరు
అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యే మమ్మల్ని అడిగారు అనమాట, ఎక్కడ చూస్తున్నారు సినిమా అంటే, రాయలసీమకే వచ్చి చూడాలని ఉంది ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ కదా అని అంటే, ఆయన అన్నారు మాతో వచ్చి చూడండి సినిమా అన్నారు. ఆయన ఇన్వైట్ చేసిన దాన్ని మేము యాక్సెప్ట్ చేసి నేను రోహిణి బయలుదేరిపోయాం. నా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మేము ముగ్గురం కలిసి రేపు సినిమా రిలీజ్ కదా అక్కడికి వెళ్ళి ఆయన పిలిచారు కాబట్టి ఆయనతో కలిసి చూడాలనుకుంటున్నాను కాబట్టి అక్కడికి వెళ్తున్నాను, మీరంతా పలానా థియేటర్కి వెళ్ళండి, మీరు వెళ్ళి ఫలానా థియేటర్కి వెళ్ళి చూడండి అని నేను వాళ్ళకి చెప్పేసా. ఈవినింగ్ అవుతుంది టైము, మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం, బయలుదేరిపోయాము, దారిలో ఉన్నాము. బుక్ మై షోలో ఇంకా అప్డేట్ అవ్వట్లేదు. బుక్ మై షోలో జైత్రా అని ఉంది, జైత్రా అన్న పేరు కూడా చాలా లేట్గా యాడ్ చేశారు. బుక్ టికెట్స్ అన్న ఆప్షన్ ఇంకా చూపించట్లేదు. ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ 6:30కి ఒక థియేటర్ ఓపెన్ అయింది. ఒక థియేటర్ ఓపెన్ అయ్యి ఒకటే షో ఓపెన్ అయింది దాంట్లో, అది లక్ష్మీకళ మూసాపేట్. ఏమైందని మేము గ్రూప్లో కంటిన్యూస్గా మాకు గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో మేము అడుగుతూ ఉంటే అప్డేట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు, అది ఎంతకు అవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేశాను అంటే, ఇలా కాదు ఒకసారి మాట్లాడదాం ఫోన్ చేసి అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడితే ప్రొడ్యూసర్ ఏమంటారు, అది ఏదో గ్లిచ్ ఏదో ఉంది బుక్ మై షోలో, అప్డేట్ అయిపోతుంది అని అంటున్నారు. నాకెందుకో నమ్మకం రావట్లే, ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ పెట్టుకొని ఇంకా ఓపెన్ అవ్వకపోవడం ఏంటని. నాకు ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్ ప్రింటింగ్ చేసిన థియేటర్స్ అన్నీ వస్తాయా అంటే, వస్తాయనే అంటున్నారు డిస్ట్రిబ్యూటరు అని అంటే, అనే అంటున్నారు ఏంటి మీకు తెలీదా? అయితే మీకు అర్థమవుతుందా పెద్ద మోసం అవుతుంది మీతోటి, ఇవేవి ఓపెన్ అవ్వవు రేపు, క్లియర్గా తెలిసిపోతుంది మనకి అని అంటే, ఒక్క నిమిషం డిస్ట్రిబ్యూటర్ని కాల్లో కలుపుతాను అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ని కాల్లో కలిపారనమాట. కాల్లో కలిపినప్పుడు అప్పుడు పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది యాక్చువల్లీ ఆయనతోటి. ఈ హోల్ ఆర్గ్యుమెంట్ ఆయన చాలా బుకాయించి ఏదో మాట్లాడి లాస్ట్కి ఒప్పుకున్నాడు. ఏమని అంటే, హైదరాబాద్లో లక్ష్మీకళ మూసాపేట్లో ఒక షో, పీవీఆర్ సెంట్రల్ మాల్ ఉంది చూసారా, పంజాగుట్ట మూసేసా ఇప్పుడు రెనోవేట్ అవుతుంది, అందులో ఒక షో, ఎక్కడో ఖైరతాబాద్ దగ్గర కొంచెం మాసెస్ ఎక్కువ వెళ్ళే థియేటర్ ఏదైతే బుక్ మై షోలో అసలు లేని కూడా లేదు అది, అలాంటి ఒక థియేటర్లో 4 షోస్ వేస్తున్నాము అన్నారు. అక్కడ ఉన్న లోకల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ థియేటర్స్, ఇది ఇలాంటి థియేటర్లో సినిమా పడడం అసలు కరెక్టే కాదు, ఎందుకంటే చాలా చండాలమైన వైబ్ ఉంటుంది ఇక్కడ, అలాంటి దగ్గర పడ్డది అనగానే. సో లెక్కేసుకుంటే ఏంటి, ఇప్పుడు మనకి 2 థియేటర్స్ 2 షోసే, 1 ఇది రేపు రిలీజ్ అవ్వబోతున్న సిచ్యువేషను అని చెప్పగానే దారిలో ఉన్న మేము మైండ్ పనిచేయలే. మాకు నా మైండ్లో ఎలా ఉండిందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. షూటింగ్లో బేసిక్ ఫుడ్ పెట్టేవాళ్ళు అనమాట. ఓకే, చాలా అంటే మన కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకెవరైనా ఉంటారో, వీళ్ళు చాలా షూటింగ్లు చూసేసి ఉంటారు. వాళ్ళు వచ్చి మొత్తుకునే వాళ్ళు అనమాట, ఇది ఏం ఫుడ్ పెడుతున్నారు మీరు, ఇది అసలు ఇలా ఎక్కడ పెట్టలేదు ఇప్పటివరకు, ఇంత ఇదిగా మేము ఎక్కడ తినలేదు అంటే. మా ప్రొడ్యూసర్ ఏం చెప్పేవాళ్ళంటే, హీరో హీరోయిన్ అదే తింటున్నారు, మీకు అదే పెట్టినాం కదా, ఏంటి ప్రాబ్లం, వాళ్ళు తినగలిగినప్పుడు మీరు. ఇక్కడ ఏమైపోయేదంటే, నేను నా విషయంలో నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలే, ఏం పెడుతున్నారు, నన్నేమో బాడీ బిల్డ్ చేయమని చెప్పారు, అన్నీ చేయమని చెప్పారు, ప్రోటీన్ లేదు అసలు ఎక్కడ, చికెన్ లేదు, ఏం లేదు. 3 నెలలు నేను పిచ్చిగా, నేను ఇష్టం లేకపోయినా ఎవ్రీడే నేను 3 పూటల చికెన్ తిని నేను పెంచిన బాడీని మీరు డే 1 నుంచి నాకు రాగి సంగటి అంటారు, ఇంకేదో అంటారు, ఏవో పెట్టి నాకు ఏదో చుట్టేద్దామని చూస్తున్నారు అని అంటే, ఇదే సిచ్యువేషన్ ఇలానే ఉండబోతుంది ఫుడ్ అన్న క్లారిటీ వచ్చిన తర్వాత నేను కంప్లైంట్ చేయడం ఆపేసి, ఇదో పని, తినడం అనేది ఒక పని, 5 నిమిషాలు తినాలి, సీన్కి వెళ్ళిపోవాలి, ఇది నా మైండ్ సెట్. ఎందుకంటే చేయాల్సిన షూటింగ్ చాలా ఎక్కువ ఉంది రెబెకా నాకు అక్కడ. అంటే సీన్లు కానీ అవంతా, నాకు రాయలసీమ స్లాంగ్ రాదు నాకు. ఈ సినిమా అప్పుడే నేను నేర్చుకుని వెళ్ళిన, నాకు ఎంతసేపు సీన్ ఉంది తప్ప ఏం తినాలి, ఇదెందుకు పెట్టలే, నాకు అదెందుకు పెట్టలేదు ఎప్పుడు ఉండకపోతుండే. బట్ నేను ఒక్క విషయంలో చాలా ఫీల్ అయ్యే విషయం ఏంటిది అంటే, నేను కంప్లైంట్ చేయకపోవడం వల్ల నన్ను హీరోయిన్ని చూపించి వాళ్ళు అదే తింటున్నారు, మీరు ఇదే తినాలి,
అని అన్నప్పుడు ఆ వర్డ్ అసలు తీసుకోలేము, అది తీసుకోలేము. అసలు ఆ గిల్ట్ చాలా ఎక్కువ ఉండింది నాకు. 45 days నేను షూట్ చేసా. 45 days నాకు ఆ గిల్ట్ ఉండింది. నేను ఇప్పటికీ నేనేమంటున్నా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ టువర్డ్స్ ద ప్రొడ్యూసర్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆయనలో చాలా విషయాలు నచ్చుతాయి. బట్ దే వర్ థింగ్స్ దట్ డిడ్ నాట్ మీట్ అవర్ ఎక్స్పెక్టేషన్. మోర్ దెన్ అస్ మిగతా వాళ్ళు చాలా సఫర్ అయినారు. ఇది ఎందుకు చెప్పానంటే ఇంత కష్టం పడుతున్నాం కదా, ఎక్కడో రిలీజ్ మంచిగా అయితే చాలు అని అనుకున్నాం. జస్ట్ లైక్ షూటింగ్, జస్ట్ లైక్ ఆర్ రెమ్యూనరేషన్స్, జస్ట్ లైక్ ప్రొడక్షన్ వాల్యూస్, ప్రమోషన్ కూడా ఎంత వీక్గా జరిగిందో రిలీజ్ 10 times వీక్గా జరిగింది రిలీజ్. సరే ఇదంతా పక్కన పెట్టండి, ఇది హైదరాబాద్ కదా, రాయలసీమ సబ్జెక్ట్ కదా, కడప బ్యాక్గ్రౌండ్. కడపలో నాకు తెలిసి దాదాపు 6 theatres 7 theatres ఉంటాయి మామూలుగా. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అయింది అనుకుంటున్నారు మీరు సినిమా? జస్ట్ ఒక గెస్ చేయండి. కడప బ్యాక్ డ్రాప్ సినిమా కూడా ఇదే కదా, కడపలో ఎన్ని థియేటర్స్ ఇచ్చి ఉంటారు మనకి? 6 ఉన్నాయి అనుకుంటే థియేటర్స్. 6 ఉంటే ఒక 3 ఇచ్చి ఉంటారు కదా. ఒక్క థియేటర్లో రిలీజ్ కాలేదు సినిమా కడపలో, ఒక్కటి కూడా కాలేదు. ఇప్పుడు మేము ఇక్కడ ఎలా ఉన్నాము అంటే ఇవాళ మాకు హైదరాబాద్ సిచ్యువేషన్ అర్థమైపోయింది. నైట్ అక్కడ చేరుకున్నాం. నైట్ చేరుకోగానే ఇట్స్ ఫైన్, రాయలసీమ అన్నా ఉంటుంది. మేము వెళ్ళిన కారణమే 3 రోజులు రాయలసీమ చుట్టూ తిరుగుదామని. ఇది ఈ సబ్జెక్టు మీరు చూడాలని ప్రమోట్ చేసుకుందామని. మేము ఎవరు మాకేం స్పాన్సర్ చేయలేదు. నేను హీరోయిన్ నా ఫ్రెండ్ కలిసే మేమే చేసుకుందామని వెళ్ళాం. వెళ్తే కడపలో థియేటర్ పడలే. మార్నింగ్ మేము ప్రొద్దుటూరుకి వెళ్ళి సినిమా చూడాలి. అది 11:15 షో, 11:30 షో. ఉదయాన్నే 8 గంటలకి లేపేశారు. లేపేసి 9 గంటలకి కడపలో ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్లో ప్లే చేస్తున్నారు. అంటే 9 గంటల షో ఏంది, 8:30 షో ఏంటి, అసలు ఎక్కడ వేస్తారు ఇట్లా? సరే ఓకే అనుకొని వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ప్రొద్దుటూరుకి వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి 1 గంట కదా అక్కడికి. అంటే ఫస్ట్ హాఫ్ ఒక్కటి చూసేసి వెళ్ళిపోదాము అని చెప్తే సరే ఓకే అని చెప్పి వెళ్ళాం. నార్మల్గా ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ వీళ్ళంతా వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ థియేటర్ ఓనర్స్ కానీ వాళ్ళు కానీ ఇన్వైట్ చేయడము, వాళ్ళ రూమ్లో ప్రొజెక్షన్ రూమ్లో కానీ వాళ్ళ థియేటర్ రూమ్లో కానీ ఏదైతే మేనేజింగ్ ఆఫీస్ ఉంటుందో అక్కడ కూర్చోబెట్టి మాట్లాడడం అనేది ఫార్మాలిటీ. కూర్చొని మాట్లాడిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, ఇది కడపోడి సినిమా, కడప బ్యాక్డ్రాప్ అని చెప్తే మన సినిమాని మనం ఎంకరేజ్ చేసుకోకపోతే ఏం బాగుంటుందని ఈ ఒక్క షో ఇచ్చినామన్నాడు. సో ఏదైతే మనం 11, 2, 6, 9 అనే 4 షోలు ఉంటాయో ఈ 4 షోలలో కూడా ఒక షో లేదు. దానికంటే ముందు స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని వేసుకున్న షో అది. అంటే ఆ రోజు మళ్ళీ ప్లే అవ్వద్దు సినిమా, ఇంకా నెక్స్ట్ డే ప్లే అవ్వదు, ఇంకా అవ్వదు సినిమా. అది ఒకటే షో, ఒకటే రోజు. మన కడపోడు తీసిన సినిమా, మన కడప సినిమా అని మీకు ఒక షో ఇచ్చామన్నాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద థియేటర్ పీపుల్. ఎందుకంటే ఎవరు ఒప్పుకుంటారు? హైదరాబాద్లో ఎవరు ఒప్పుకోరు రేపక, నేను చెప్తున్నా. ఇది మన హైదరాబాద్ సినిమా, మనం అస్సలు ఉండదు. కడప కాబట్టి వాళ్ళకి ఆ వాల్యూస్ తెలుసు కాబట్టి మనం ఎందుకు ఎంకరేజ్ చేసుకోకూడదని చేసిన థింగ్ అది. ఇక్కడ నుంచి హర్ట్ అయిపోయినాము ఆల్రెడీ. ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయిన వెంటనే కార్ బగాయించేసి మేము అక్కడికి వెళ్ళాం ప్రొద్దుటూరుకి. ఎలాగానే వన్ ఆఫ్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ ద ఫిలిం, ఎలా సార్ ఇంత ఇట్లా వస్తుంటే ఎలా సార్ ఇంత కంపోజ్డ్గా ఉన్నారు, ఇంత బయటికి ఏం చూపించకుండా ఎలా ఉంటున్నారు అంటే నాకు అర్థం కాలే అప్పటికి. నా మైండ్లో ఏముండింది అంటే కడప గురించి చెప్తున్నాడేమో అందుకే ఇలా ఉన్నాడేమో అనుకున్నాను. నేనేం మాట్లాడకుండా వెళ్ళిపోయా. లోపల వాళ్ళు వెయిటింగ్, ఎమ్మెల్యే వాళ్ళ టీం అంతా, స్క్రీన్ అంతా ఫుల్ ఉంది. ఓకే ఫైన్ అనుకొని కూర్చున్నాం. సినిమా చూసేసిన తర్వాత అందరికీ బాగా నచ్చింది సినిమా. వెరీ హ్యాపీ. సో ఇవాళ మన 15 days ఆఫ్ లవ్ నవీన్ అండ్ సన్నీ నవీన్ తోటి ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నా. సో చిన్న సర్ప్రైజ్ అన్నాం కదా, సో రోజ్ డే వచ్చేసింది కాబట్టి అలా బంచ్ ఆఫ్ రోజెస్తో తన క్యూట్నెస్ని అలా మీ అందరికి చూపిద్దాం అనుకుంటే ఆయన ఏమో లవర్స్ లేరని చెప్పారు. అది చాలా డిసప్పాయింటింగ్. ఇలాంటి సక్సెస్ ఇంకా 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 చాలా రావాలి మన సన్నీకి అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నవీన్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ కి కూడా ఆల్ ది బెస్ట్. ఆల్మోస్ట్ 1 million అవుతుంది కాబట్టి సో అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఓకే థాంక్యూ. ఇంకా ఇంటర్వ్యూతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పుడు చూస్తూనే ఉండండి ఆదాన్. బై బై.